శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతల్లో ఒకరు ప్రశ్న పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అంతా ఉన్నది చైతన్యమే అయినప్పుడు, పరిపూర్ణమైన ఆనంద స్వరూపమే అయినప్పుడు ఇక సృష్టికి అవసరము ఏమున్నది? సృష్టి ఎందుకు జరిగినది? ఇదండి వీరి ప్రశ్న. అంతా ఉన్నది చైతన్యమే అయినప్పుడు, పరిపూర్ణమైన ఆనందం దాని స్వరూపమే, అది మొత్తం ఆనందంగానే ఉన్నప్పుడు సృష్టి అవసరము ఏమున్నది? సృష్టి ఎందుకు జరిగింది? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న ఏ స్థితిలో పుడుతున్నది? ఈ ప్రశ్న వేసినప్పుడు, ప్రశ్న అడిగిన వారైనా మనమైనా, అసలు ఈ ప్రశ్న ఏ స్థితిలో పుడుతున్నది అంటే, సృష్టి ఉందని, సృష్టిలో నేనున్నానని, ఈ శరీరం నేనని, నాకంటే భిన్నంగా అనేక శరీరాలు ఉన్నాయని, నాకు అవసరతలు ఉన్నాయని, ఇక ఈ సృష్టిలో పడి సుఖ దుఃఖములతో నేను కొట్టుకుంటున్నానని, నాలాగానే అనేక జీవులు ఇక్కడ పడి కొట్టుకుంటున్నాయని, ఆ భావాలలో, వేరు భావాలలో, సృష్టి భావాలలో ఉండి ఆ సుఖ దుఃఖాల మధ్యలో నలిగిపోతూ, ఎవరైనా ఆత్మజ్ఞానము చెప్పినప్పుడు ఆత్మశక్తి ఒకటి ఉన్నదని ఏ పుస్తకాల్లోనూ చదివి, లేదా ఎవరైనా ప్రవచనాలు చెబుతుంటే విని, ఆ ఆత్మశక్తి యొక్క లక్షణములు చైతన్యమని, సర్వవ్యాపకమని, అనంతమని, ఉన్నది అది ఒక్కటేనని, ఈ సృష్టి అంతా దానిలోనే ఉన్నదని, దానితోనే ఏర్పడినదని, అంటే చెప్పబడిన విషయాలు, పుస్తకాలలో ప్రవచనాలలో చెప్పబడిన విషయాలు విని, అలాంటప్పుడు అంటే దాని స్వరూపము సచ్చిదానందమని, అది ఏకముగానే ఉన్నది, అఖండముగా అనంతముగా ఉన్నది, విడివిడిగా వేరువేరుగా లేదని, ఆ భావాలను విని, ఇది చైతన్యమే అయినప్పుడు, దీని స్వరూపము పరిపూర్ణ ఆనందమే అయినప్పుడు, ఇది ఏకమే అయినప్పుడు, ఇది ఏకముగా అనంతముగా సర్వవ్యాపకముగా ఉన్నప్పుడు మరి ఈ సృష్టి అవసరం ఉంది, ఈ సృష్టి ఎందుకు జరిగింది అని అనిపిస్తుంది. ప్రశ్న అప్పుడు పడుతుంది. ప్రశ్న ఎవరికి పుట్టింది? సృష్టికి పుట్టింది. సృష్టిలోని విభిన్నతకు పుట్టింది. సృష్టిలో ఉన్నటువంటి వేరు భావానికి పుట్టింది. సృష్టిలో ఉన్నటువంటి దుఃఖ భావానికి పుట్టింది. సృష్టిలో ఉన్నటువంటి అవసరత అనే భావానికి ప్రశ్న పుట్టింది. సృష్టిలో ఉన్నటువంటి శరీర భావానికి ప్రశ్న పుట్టింది. అంటే మొత్తం విభిన్నతకి, వేరు భావానికి ఈ ప్రశ్న పుట్టింది. అంటే నేను శరీరము అన్న సంపూర్ణ భావనలో, ఆ సత్యములో, ఆ నిజములో మొత్తం ఈ వేరుతనాన్ని అనుభవిస్తూ, తనకంటే వేరుగా ఉన్న మనుషులను, సృష్టిలో ఉన్న ఇతర జీవులను, జంతువులను, సృష్టిని, గ్రహగోళ నక్షత్రములతో సహా సృష్టిని తన శరీరములోని పంచేంద్రియములతో శబ్దస్పర్శ రూపరసగంధ రూపములలో అనుభవిస్తున్న మనిషికి పుట్టింది ఈ ప్రశ్న. ఈ ప్రశ్న చైతన్యానికి పుట్టదు. అంటే చైతన్యానికి పుట్టదు అంటే ఏంటి? ఈ ప్రశ్న ఎటువైపు నుంచి పుడుతుంది? సృష్టి వైపు నుంచి పుడుతుంది. అసలు ఆ ప్రశ్న పుడుతున్నదే సృష్టి వైపు నుంచి. చైతన్యం వైపు నుంచి ఇటువంటి ప్రశ్న వస్తుందా? ఇప్పుడు చైతన్యానికి ప్రశ్న వస్తుందా? అంతా ఉన్నది చైతన్యమే అయినప్పుడు, అది ఏకమైనప్పుడు, అది అనంతమైనప్పుడు, అది సర్వవ్యాపకమైనప్పుడు, ఉన్నది మొత్తం నేనే అన్న భావన ఉన్నప్పుడు చైతన్యానికి ప్రశ్న ఎందుకు పుడుతుంది? పుట్టదు. అది పరిపూర్ణ ఆనందమే అయినప్పుడు దానికి ప్రశ్న ఎందుకు పుడుతుంది? పుట్టదు. ఈ ప్రశ్న ఎవరికి పుడుతుంది అంటే, ఆనందం లోపించిన వారికి పుడుతుంది. సుఖ దుఃఖాల మధ్యలో ఊగుతున్న వాళ్ళకి, ఆనందం కోసం ప్రయత్నించుకుంటున్న వాళ్ళకి, ఆ ప్రయత్నంలో ఈ శరీర భావనలో ఆనందం అనేది ఈ శరీరంతో, పంచేంద్రియ సుఖములతో, ఈ సృష్టిలో ఉన్నటువంటి నాకు కావలసిన అన్నింటినీ పొందితేనే నేను ఆనందంగా ఉంటాననే వెతుకులాటలో సాగుతూ, ఆ వెతుకులాటలో అన్నింటినీ పొందలేక మధ్యలో దుఃఖాలకు గురవుతూ, మధ్యలో సుఖాలకు గురవుతూ, అసలు ఈ గందరగోళం ఏంటో, ఎందుకు నాకు కావలసినవి కొన్ని దొరుకుతున్నాయో, కొన్ని దొరకటం లేదో, అసలు ఈ పుట్టుకేంటో, ఈ మరణం ఏంటో, మధ్యలో ఈ నడకేంటో అర్థం కానటువంటి సృష్టికి ఈ ప్రశ్న పడుతుంది. సృష్టి భావనలో ఉన్న మనిషికి ఈ ప్రశ్న పడుతుంది.
ఈ శరీరం నేను, నాకంటే ఈ సృష్టి భిన్నమైంది, దాంతో నాకు ఏ సంబంధం లేదు, నేను నాది నా వాళ్ళు అన్న ఈ పరిమితి వరకే, ఈ కుటుంబం వరకే, ఈ ఆస్తుల వరకే, నా ఆస్తుల వరకే, నా శరీరం వరకే, నా కుటుంబం వరకే అని జీవించి మిగిలినవన్నీ నాకు సంబంధం లేనివని భావించుకుంటున్న సృష్టిలోని మనిషికి పుట్టింది. మొత్తము నేనే, సర్వవ్యాపకముగా ఉన్నది నేనే, ఏకశక్తిని, ఈ సృష్టి అంతా నాలోనే ఉన్నది, ఈ సృష్టి అంతా నాతోనే ఉన్నది, ఈ సృష్టి నేను వేరు కాదు, ఏకమైన చైతన్యమును, సర్వవ్యాపకమును, అనంతమును అన్న చైతన్యానికి అది పుట్టదు. అసలు ఆ ప్రశ్నే పుట్టదు. ఏమోనండి మీరు చెప్పేది అంతా గందరగోళంగా ఉందన్నారనుకోండి, ఇప్పుడు ఆనందం కూడా చైతన్యమేగా, ఏకమైన నేను అసలు ఆనందంగా ఉన్నాను. ఆనందంగా ఎప్పుడు ఉంటాను? అవసరం లేనప్పుడు ఆనందంగా ఉంటాను. అది గుర్తుపెట్టుకోవాలి. పరిపూర్ణ ఆనందం అది అయినప్పుడు అని ప్రశ్న వేశారు. పరిపూర్ణ ఆనందం ఏంటి? ఇంకా మొత్తం పూర్ణత్వంగా ఆనందం ఉంది, లోటు లేదు, అసలు ఏ లోటు లేదు అక్కడ. ఏదో అవసరం అన్న భావన లేదు, ఏదో కావాలన్న భావన లేదు. ఎలా ఉంటుంది? ఉన్నదో మొత్తం నేనే అయినప్పుడు. దానికి చైతన్యానికి ప్రశ్న పుట్టదు, ఆత్మశక్తికి ప్రశ్న పుట్టదు, ప్రశ్నే లేదు అసలు దానికి. ఎందుకని ఉన్నది అది ఒకటే, ప్రశ్నించడానికి రెండో వాళ్ళు కూడా లేరు. మరి అప్పుడు సృష్టి లేదా అంటే, సృష్టికి మొత్తం నేనే, చైతన్యములోనే సృష్టి ఉంది, చైతన్యముతోనే సృష్టి ఉంది, మొత్తం చైతన్యము ఏకముగా ఉంది. సృష్టి భావనలో ప్రశ్న ఉంది, సృష్టి భావనలో వేరుతనం ఉంది. అంటే పదే పదే ఎందుకు సృష్టి సృష్టి అని వివరించి చెబుతున్నాను, ఎన్నిసార్లు చెబుతున్నాను కూడా అర్థం చేసుకోండి. అసలు ప్రశ్న వేసే ప్రతి వాళ్ళు సృష్టి భావనలో చేస్తున్నారు. మీరు చైతన్య భావనకి వెళ్ళాలి. సృష్టి భావన నుంచి చైతన్య భావానికి సాగటమే మనిషి యొక్క జీవన సంపూర్ణత. వేరు భావం నుంచి ఏకత్వ భావానికి సాగటమే మనిషి యొక్క జీవిత సంపూర్ణత. దేహభావం నుంచి అంటే ఈ శరీరం నేనన్న భావం నుంచి అనంత ఆత్మశక్తిని నేనన్న భావాన్ని, తనలోనే ఉన్న ఆ ప్రాణశక్తి ఎరుకను తెలుసుకోవటమే మనిషి జీవిత లక్ష్యము. ఇంకేం లేవు ఇక్కడ జీవిత లక్ష్యాలు. ఉన్న సత్యం అది. ఎందుకంటే సృష్టి మనం, ఆ సృష్టి శక్తి మనకే. సృష్టి అంటే ప్రకృతికి భిన్నత లేదు, మనం ప్రకృతిలో కలిసిపోయి ఉన్నాం, పంచభూతాల సమ్మేళనంతో బతుకుతున్నాం. మనం మనిషిగా శరీరంగా బ్రతుకుతున్నది కూడా పంచభూతాల సమ్మేళనంతో, దానంతటా జరిగిపోతుంది రోజువారీ చర్య. మళ్ళీ ఈ సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తిలో ఉంది. ఆ భావం వరకు మనం వెళ్ళలేదు. ఆత్మశక్తి వేరు, సృష్టి వేరు కాదు అసలు, రెండు ఒకటే. అది అందుకని చైతన్యానికి ప్రశ్న లేదు అక్కడ. రెండు ఒకటే అని కూడా చెప్పుకునేది ఎవరు? సృష్టి భావంలో ఉన్న మనిషి. చైతన్యానికి అసలు ఒకటే అనే ఏకత్వ భావంలోనే ఉంది కనుక ఒకటని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దానికి ప్రశ్న పుట్టదు. ప్రశ్న ఎప్పుడు దానికి పుట్టదు కాబట్టి అసలు సందేహం ఉండదు, ప్రశ్న ఉండదు. కాబట్టి అది స్థిమితంగా ప్రశాంతంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. దానికి అవసరతే లేదు కనుక పరిపూర్ణమైన ఆనందంగా ఉంటుంది. అవసరత ఉన్నోడికి దుఃఖం ఉంటుంది, అవసరత లేనివాడికి దుఃఖంతో పనే ఉంది. అసలు ఇప్పుడు అవసరాలన్నీ తీరిపోతున్నాయి అనుకోండి, మనకి ఎప్పుడైనా ఎలా ఉంటాం? ఆనందంగా ఉంటాం. అసలు అవసరమే రాని స్థితి, అవసరాలన్నీ తీరి నిండిపోయిన పరిపూర్ణమైన స్థితి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. అందుకని దాన్ని సచ్చిదానందము అన్నారు. సత్ చిత్ ఆనందము అంటే సత్యమైన చైతన్యమైనటువంటి ఆనందము. ఇంకా ఎప్పటికీ చెరిగిపోయే ఆనందం కాదు, నశించిపోయే ఆనందం కాదు, శాశ్వత ఆనందము దాని లక్షణము. ఆ స్థితిని చేరుకోవాలి మనం. శరీర స్థితి నుంచి శక్తి స్థితికి వెళ్ళాలి, సృష్టి స్థితి నుంచి మనం చైతన్య స్థితికి వెళ్ళాలి, ఆత్మశక్తి స్థితికి వెళ్ళాలి. నేను చైతన్యమును అని గుర్తించాలి. మొత్తం చైతన్యము వ్యాపకముగా ఉన్నది అదే అని గుర్తించాలి. కాబట్టి ప్రశ్న అనేది అసలు ఎక్కడ పుట్టింది అంటే సృష్టి భావనలో పుట్టింది. చైతన్య భావనలో సృష్టి లేదు, అసలు సృష్టి లేదు, ఉన్నది తానే. కాబట్టి ప్రశ్న సృష్టి భావంలోంచి వేస్తున్నాం, శరీర భావంలోంచి వేస్తున్నాం అని తెలుసుకుంటే మీరు చైతన్య భావానికి వెళితే ప్రశ్న ఉండదు. మరి సృష్టి ఎందుకు జరిగింది అంటే అసలు సృష్టి లేదని ఎవరు అంటలా. సృష్టి కూడా చైతన్యమే, ఉన్నదంతా చైతన్యమే. ఆ చైతన్య శక్తిలోనే సృష్టి ఉంది, అది చైతన్యం యొక్క లక్షణము.
సృష్టి వేరు చైతన్యం వేరు కాదు. అందుకే శరీరము మనసు ప్రాణశక్తి అని చెప్పుకుంటున్నాం. శరీరము సృష్టిగా వేరువేరుగా ఉంది. మనసు శరీరంతో ప్రపంచం నుంచి సృష్టి నుంచి గ్రహించిన విషయములన్నీ ప్రాణశక్తిలో ముద్రింపబడటం వలన, గుర్తుండటం వలన, ప్రాణశక్తిలో అతుక్కోవటం వలన తిరిగి అవన్నీ గుర్తొస్తున్నాయి ఆలోచనలకు. అంటే ఎలా గ్రహించామో అలాగే అతుక్కున్నాయి, ఎలా గ్రహించామో అలాగే ప్రింట్ అయినాయి, ఎలా గ్రహించామో అలాగే లోపల ప్రాణశక్తిని పట్టుకొని ఉండిపోయినాయి. అది మనసు. ప్రాణశక్తి అనేది ఏంటి అన్నప్పుడు అది అనంత ఆత్మశక్తి, చైతన్య శక్తి, విశ్వశక్తి. ప్రాణశక్తి అనేది మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశ స్వరూపము, సర్వవ్యాపక ఆకాశ స్వరూపము. మనసు అనేది ఆ ఆకాశములో కదలాడుతున్న మేఘములు. ఎవరి మనసు వాళ్ళు సృష్టించుకున్నారు. భావనకి చెప్పాను. సృష్టి అంటే శరీరము అనేది మొత్తం ఆకాశములో కనపడుతున్న గ్రహగోళ నక్షత్రములతో కూడినటువంటి, మానవులతో జంతువులతో కూడినటువంటి సమస్తము. ఇంకా ఇతర గ్రహాల మీద ఏమున్నాయి మనకు తెలియదు. మనం ఒక ధూళికణం ఈ భూమి మీద ఉన్నాం. అది శరీర భావన. ఈ మనస్సు అనేది ఆకాశములో సాగుతున్న మేఘముల వలె ఉంది. ఎవరి మనసాలు సృష్టించుకున్నారు. అది మనోభావన. ఒరిజినల్ గా ప్రాణశక్తి అన్నది ఆకాశము. ఇది బయట కనపడేదాన్ని మనలో పోల్చుకోవటానికి, మనకు అర్థం అవటానికి శరీరము, మనసు, ప్రాణశక్తి. అంటే మనలో ఉన్న ప్రాణశక్తి ఆకాశము, మనలో ఉన్న మనసు మనం గుర్తిస్తున్న ప్రపంచము, మనకున్న శరీరము నేను ఈ శరీరం అన్న భావన, వీళ్ళందరితో నేను వేరు వేరు అన్న భావన. శరీరానికి ఎప్పుడు వేరు భావన ఉంటుంది, మనసుకి ఎప్పుడు విశాలత్వంతో కూడిన వేరు భావన ఉంటుంది. పాతయన్నీ గుర్తుంటాయి, మళ్ళీ కొత్తయన్నీ తెలుసుకోగలదు. ఇప్పుడు మనం ఆలోచించి చెప్పుకునే జ్ఞానం కూడా మనసులోనే పడుతుంది. శరీరము కంటే వ్యాపకముగా నేనున్నానని నిరూపణగా మనసు ఉంటుంది, కానీ పరిమిత విషయాలతో ఉంటుంది. మనసులో ఎన్ని విషయాలైనా పడతాయి. చూడండి, ఇప్పుడు శరీరంతో 100 కేజీలు మోయగలరు, కొన్ని బాగా ప్రయత్నిస్తే 150 కేజీలు మోయగలరు. అవి కూడా మోయలేరు అనుకోండి. నేనైతే 25 కేజీలు కూడా మోయలేను. విషయం చెబుతున్నా. శరీరానికి ఒక పరిమితి ఉంది, ఒక లిమిటెడ్నెస్ ఉంది. ఒక పని చేయడానికి కానీ, మోయటానికి కానీ, వినటానికి కానీ, తినడానికి కానీ, తాగటానికి కానీ, పంచేంద్రియ క్రియలు దేనికైనా శరీరానికి లిమిటెడ్నెస్ ఉంది, అలసిపోతుంది. కానీ మనసుకు లిమిటెడ్నెస్ లేదు. మీరు గమనించి చూడండి, మనసు అన్లిమిటెడ్. కానీ అందులో ఉన్న విషయాలన్నీ శరీరంతో గ్రహించినవి కనుక విషయాలు లిమిటెడ్, మనసు అన్లిమిటెడ్. మనసులో రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి. ఇప్పటి వరకు నేను చూసిన భూమి మీద ప్రదేశాలన్నీ అందులో ఉన్నాయి. చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. ఎన్ని పట్టినయో మనసులో చూడండి. ఇన్ని మనసులో పడుతున్నాయి, కానీ మనసుకు బరువు లేదు, ఇరుకు లేదు. పట్టవు, ఇంకా పట్టవు అన్న ఇరుకు లేదు. అన్లిమిటెడ్ ఎన్నైనా పడతాయి, ఇంకా ఎన్నేసినా పడతాయి. అలాగే బరువు లేదు. ఇన్ని విషయాలు వేసాను కదా, బరువు ఉందా అంటే బరువు లేదు. కానీ భౌతికంలో ట్రైన్ బరువుగా ఉంటుందో, బస్సు బరువుగా ఉంటుందో, సైకిల్ బరువుగా ఉంటుందో, చెంచా కూడా బరువుగా ఉంటుందో, గుండె కూడా బరువుగా ఉంటుంది. అది శరీర భావన. అంటే మనసులో 2 స్థితులు ఉన్నాయి. అన్లిమిటెడ్ స్థితి మనసులో ఉంది, అది ప్రాణశక్తి. ఎందుకని మనసు ఏర్పడింది ప్రాణశక్తితోనే. ప్రాణశక్తిలో శరీరముతో గ్రహించబడిన విషయములు గుర్తున్నాయి. మనసులో ఇప్పుడు మనసులో ఉన్నటువంటి ఒరిజినల్ దాని స్వరూపం ఏంటి? ఈ విషయాలు ఏమి లేకపోతే అంటే అన్లిమిటెడ్నెస్, అనంతత్వము. అనంతత్వం ఎలా ఉంది? ఏకముగానే ఉన్నది. అది అందులో పడిన శరీరంతో గ్రహించిన విషయాలు విడివిడిగా వేరువేరుగా ఉన్నాయి. అది సృష్టి. ఎందుకని గ్రహించటమే విడివిడిగా గ్రహించాం. కంటితో కొంత దూరం చూడగలం, కొన్ని చూడగలం. ఆ చూసినవి ఒకసారి పడినాయి, మళ్ళీ రెండోసారి చూసినా ఇంకోసారి పడినాయి, మూడోసారి చూసినా ఇంకోసారి పడినాయి. అలా పంచేంద్రియముల ద్వారా అనేక సార్లు అనేక విధములుగా పరిమితములుగా గ్రహించబడుతున్న విషయములన్నీ పరిమితములుగానే పడినాయి. ఎన్నిసార్లు గ్రహిస్తే అన్నిసార్లు పడుతున్నాయి. అందుకని మనసు రెండింటికి సంబంధించి ఉన్న అన్లిమిటెడ్నెస్ లో లిమిటెడ్నెస్ విషయాలు ఉన్నాయి, లిమిటెడ్ విషయాలు ఉన్నాయి. అంటే అనంతత్వములో మనసు పరిమితత్వాన్ని కలిగి ఉంది. ఇది సృష్టితత్వము. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి? అనంతపు మనసులోనే ఉన్నాయి. విషయాలు తీసేసిన మనసును చూడండి, మన మనసునే చూడండి. అందుకే మనసుని ఉదాహరణ చెబుతున్నా. ఇప్పుడు మన మనసులో ఎన్ని విషయాలైనా పడతానే ఉన్నాయిగా, కానీ మన శరీరంలో పడతాయా? మీరు ఆహారం తిన్నారు, ఆకలేస్తుంది, కడుపు నిండిపోయింది, ఇంకా తినగలరా? అనంతంగా తినగలరా? అనంతంగా చూడగలరా? అనంతంగా వినగలరా? అనంతంగా మాట్లాడగలరా? అనంతంగా స్పర్శ సుఖాలు అనుభవించగలరా? అనంతంగా శారీరక సుఖం అనుభవించగలరా?
అనంతంగా ప్రయత్నిస్తూనే ఉండగలరా? అనంతంగా పొందుతూనే ఉండగలరా? అనంతంగా అనుభవిస్తూనే ఉండగలరా? కుదరదు శరీరానికి. శరీరం అంతా పరిమితము. పరిమితంతో చేసే అన్ని కూడా ఏమైనా వేరు వేరు అయిపోతున్నాయి, విభిన్నతగా అనిపిస్తుంది, విభిన్నత అయిపోతుంది. కానీ ఈ విభిన్నత అంతా మనసులోకి వెళ్ళి గుర్తుంది. అదే జ్ఞాపకములు, ఆలోచనలు. ఎక్కడైతే ప్రాణశక్తిలో ఈ విషయాలు, శరీరంతో గ్రహించబడినటువంటి విషయాలన్నీ ప్రాణశక్తిలో గుర్తున్నాయో ఆ గుర్తున్న ప్రదేశాన్ని మనసు అన్నాం. మీరు వేరే దేన్ని పరిశీలించకండి, మీ మనసుని పరిశీలించండి. మీకు అనంతత్వము అందులో సృష్టితత్వము కలిసి ఎలా ఇమిడి ఉన్నదో మీకే తెలిసిపోద్ది. బయట కూడా సేమ్ అలాగే ఉంది. బయట లోపల ఏం లేదు, మొత్తం అదే తత్వమే, ఒకటే తత్వం. నా మనసు విషయాలన్నీ తీసేస్తే అది ప్రాణశక్తి. నేను శరీరంతో చేసినవన్నీ నాకు గుర్తున్నాయి. ఎక్కడ గుర్తున్నాయి? నా లోపల గుర్తున్నాయి. మా నాన్న, మా అమ్మ, నేను అద్దంలో చూసుకున్నా, నేను ఇలా ఉంటా, నా పేరు ఇది, నా ఊరు ఇది, మా ఆవిడ, నా పిల్లలు, నేను, నాది, నా వాళ్ళు, నా కుటుంబం, నా ఆస్తిపాస్తులు, నాకు సంబంధించినవి, నేను చూసిన మొత్తం ప్రపంచం, విషయాలు అన్నీ ఎక్కడ గుర్తున్నాయి? నా లోపల గుర్తున్నాయి. నేను మరి గ్రహించింది బయట కదా. ఎక్కడి నుంచి గ్రహించాను? నాకు బయట నుంచి గ్రహించాను. వేటితో గ్రహించాను? నా శరీరంలో ఉన్న పంచేంద్రియాలతో గ్రహించాను. మరి లోపలికి ఎలా వచ్చినాయి? పంచేంద్రియముల ద్వారా లోపలికి వచ్చినాయి. బయట ఉన్న విషయాలు పంచేంద్రియముల ద్వారా శరీరం అనుభవించడం ద్వారా లోపలికి వచ్చినాయి. ఎలా వచ్చినాయి? శబ్దస్పర్శ రూపరసగంధముల రూపంలో వచ్చినాయి. ఇప్పుడు లోపల మీరు వాటిని ఉంచుకుంది ఎవరు అంటే, లోపల ఏముంది అంటే నన్ను బ్రతికించి ఉంచిన ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి లేకపోతే మనిషి చనిపోయాడని చెబుతున్నారు. అంటే నా లోపల నన్ను బ్రతికించి, శరీరం నేను అనుకుంటున్న నన్ను బ్రతికించి ఉంచిన ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ శబ్దస్పర్శ రూపరసగంధముల రూపంలో పంచేంద్రియములు అనే ద్వారములు గుండా బయట ప్రపంచం నుంచి నేను పొంది, అనుభవించి, ప్రయత్నించి పొంది అనుభవించిన విషయములన్నీ నా ప్రాణశక్తిలో నిక్షిప్తమై ఉన్నాయి. నన్ను బ్రతికిస్తున్న ప్రాణశక్తిలో కలిసిపోయినాయి. ఆ కలిసిపోయిన ప్రదేశము పేరు మనస్సు. అవి అలా కలిసిపోవటం వలన వాటికి కూడా శాశ్వతత్వం వచ్చింది. నేను తిన్న జాంకాయ చచ్చిపోయింది, నేను తిన్న యాపిల్కాయ చచ్చిపోయింది, ఎందుకని తినేసాను, లేదు ఇప్పుడు అది. నేను తిన్న ప్రతి ఆహార పదార్థం చనిపోయింది, ఇప్పుడు లేదు అది. కానీ దాని రుచి, దాని రంగు, దాని వాసన, దాని సైజు, దాని పరిమాణము, దానికి సంబంధించిన అన్నీ నాకు లోపల గుర్తున్నాయి. నేను ఇప్పుడు జాంపండును గుర్తుపట్టగలను, యాపిల్ను గుర్తుపట్టగలను. నేను గతంలో చేసేసిన అన్ని విషయములు ఇప్పుడు లేవు, నశించిపోయినాయి. మళ్ళీ నేను రోజు కొత్తగా చేసుకుంటూ ఉంటాను అన్ని. అదే భార్య, అదే భర్త, రోజు కొత్త సుఖాన్ని అనుభవిస్తాను. అదే కొడుకు, అదే కూతురు, కానీ రోజు కొత్తగా వాత్సల్యమును, ప్రేమను పంచుకుంటూ బతుకుతూ ఉంటాం. ఇది శరీరపరమైన విషయం. కానీ ఈ పాత విషయాన్ని, ఈ కొడుకు నా కొడుకే, ఈ కూతురు నా కూతురే, ఈ భార్య నా భార్య, ఈ భర్త నా భర్తే, ఇంతకు ముందు వీళ్లతో నేను ఇలా అనురాగాలు పంచుకొని సుఖపడ్డాను, ఈ వస్తువులు ఇలా తిన్నాను అనే జ్ఞాపకము లోపల ఉండబట్టే వీళ్ళందరినీ గుర్తిస్తూ కంటిన్యూటీ 100 సంవత్సరాల జీవితాన్ని జీవించడానికి కుదురుతుంది శరీరంతో. అది లోపల గుర్తుండకపోతే, ఇవన్నీ లోపల ఉండకపోతే అసలు మనం జీవించటమే కుదరదు. అటు శరీరము సృష్టిపరమైనటువంటి విధానంలో ఉంది, మనసు సృష్టి ప్లస్ అనంతత్వముల కలయికలో ఉంది. ఎందుకని? మనస్సులో శరీరముతో గ్రహించిన విషయములు పరిమితముగా గ్రహించబడినాయి. కాసేపు కొడుకుతో, కాసేపు కూతురుతో, కాసేపు ఆహారాలతో, కాసేపు కోరికలతో, కాసేపు చూపుతో, కాసేపు వినికిడితో, మళ్ళీ కాసేపు సంపూర్ణంగా నిద్రాస్థితిలోకి వెళ్ళి రెస్ట్తో, మళ్ళీ మెలకువలోకి వచ్చి కాసేపు విషయాలు విడివిడిగా అనుభవిస్తూ ఉంటాను. ఈ వేరుతనం అంతా శరీరపరమైన సృష్టి. ఇదంతా ఎక్కడుంది? మనసులో ఉంది. అంటే ఇప్పుడు మనసులో ఏమేమి ఉన్నాయి? మనసు అసలు ఎక్కడ ఏర్పడింది? ప్రాణశక్తిలో ఏర్పడింది. అంటే మనసు యొక్క లక్షణాలు ఇప్పుడు మనలోనే ఎలా ఉన్నాయి? అనంతంగా ఉన్నాయి. ఎన్ని విషయాలు వేసినా మనసులో పడతాయి, ఇరుకుండదు. ఎంత పెద్ద విషయాలైనా మనసులో పడతాయి. అంటే మనసు ఆ విషయాలన్నింటికంటే పెద్దది. ఎన్ని విషయాలు వేసినా పడతాయి, అంటే ఎన్ని విషయాలన్నింటికంటే పెద్దది. ఎంత బరువైనా మోస్తుంది, అన్నింటికంటే పెద్దది. మీరు మీ మనసును ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఎవరైనా మొత్తం సృష్టి ఎంత ఉన్నది, ఇన్ని కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి అని మనకు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యేది చెప్పారు అనుకోండి, అదంతా మనసులో పట్టుద్దా పట్టదా? పట్టేస్తుంది కాబట్టి ఈ శీర్షికలు వింటున్నాం. కానీ ప్రశ్న మళ్ళీ ఎక్కడ మాట్లాడుతున్నాం అంటే, మనం శరీర భావంలోంచి మాట్లాడుతున్నాం, ప్రాణశక్తి భావంలో ప్రశ్న పుట్టదు.
శరీర భావం నుంచి శక్తి భావానికి వెళ్ళాలి, మన ప్రాణశక్తి భావానికే. ఈ మధ్యలో మనసు ఉంది, మనసు ద్వారా వెళ్ళాలి. మనసు ద్వారా వెళ్ళాలంటే మీరు మనసునే గమనించాలి. మీరు బయటికి వెళ్ళి ఏమేది దేవుణ్ణి ప్రార్థిస్తాను, మతాన్ని ప్రార్థిస్తాను, దేవతను ప్రార్థిస్తానంటే తప్పని నేను అంటాను. అక్కడ మీకు అసలు ఆన్సరే దొరకదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనసులోనే ఉన్నారు. మీరు ప్రార్థించే దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, గురువులు, గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు, మాతాజీలు వీళ్ళంతా మనసులోనే ఉన్నారు. అది మానసిక సృష్టి. ప్రపంచంలోంచి మనం తయారు చేసుకున్నాం ప్రార్థనాలయాలు, శరీర రూపంలో ప్రపంచంలో విడిగా కట్టుకున్నాం. అందుకే ప్రార్థనాలయాలన్నీ వేరువేరుగా ఉంటాయి, మన ఇళ్ళులాగానే. ప్రార్థనాలయాల్లో దేవుళ్ళు, దేవతలు అందరూ వేరువేరుగా ఉంటారు, మతాలన్నీ వేరువేరుగా ఉంటాయి. ఎందుకని సృష్టి భావన, సృష్టి వేరువేరుగా ఉంటుంది. శరీర భావన, అది శరీర స్థితి. అది ఆ మనసు స్థితికి వచ్చేటప్పటికి మనం ఏర్పరచుకున్న దేవుళ్ళు, దేవతలు అందరూ శరీరంలో మళ్ళీ శరీర భావం నుంచి గ్రహించబడింది మతం. శరీర భావం నుంచి గ్రహించబడుతుంది దేవుడు, దేవత. శరీర భావం నుంచి గ్రహించబడుతుంది గురువు, జ్ఞానము, గ్రంథము, మాతాజీలు. అది ఏ సాధనా విధానమైనా, ఏ పద్ధతి అయినా గ్రహింపబడేదంతా శరీర భావం నుంచి, శరీరంతోనే. అది మనసుగా మారుతుంది. అక్కడ మనం చెప్పుకున్న మాయలు, మహిమలు, అద్భుతాలు కావచ్చు, తాళ్ళు, తాయెత్తులు, ఉంగరాలు కావచ్చు, రంగురాళ్ళు, జాతకాలు, జ్యోతిష్యాలు కావచ్చు, వాస్తులు ఏదైనా కావచ్చు, న్యూమరాలజీలు, ఇలాంటి ఎన్ని మీరు నమ్ముతుంటే ప్రపంచంలో ఎన్ని ఉంటాయని అవన్నీ మానసిక తయారీ మనసులో ఉన్నాయి. ఇప్పుడు మనసులో అన్నీ ఉన్నాయి. మా ఆవిడ ఉంది, మా పిల్లలు ఉన్నారు, నేనున్నాను. నేను ఎలా ఉంటానో నా బొమ్మ కూడా ఉంది. ఎందుకంటే నేను అద్దంలో చూసుకొని రోజు తలలు దూకొని నన్ను అలంకరించుకుంటూ ఉంటాను. నా మనసులో నా బొమ్మే ఉంది. నేను ఎలా ఉంటానో నాకు తెలియకపోతే, నా పేరేంటో తెలియకపోతే, నా ఊరేంటో తెలియకపోతే నన్ను నేనే గుర్తుపట్టలేను అసలు. మిగిలిన మాట దేవుడు ఎరుగు. కాబట్టి నా మనసులో నాతో సహా అన్ని వేరువేరుగా ఉన్నాయి. అన్ని వేరువేరు ఆలోచనలు, వేరువేరు ప్రతిబింబాలు. నా ప్రతిబింబం ఉంది నా మనసులో, నా పేరు ఉంది, నా సైజు ఉంది, నా శరీర ప్రతిబింబం ఉంది, నా మా అబ్బాయిది ఉంది, మా అమ్మాయిది ఉంది, మా ఆవిడది ఉంది, మా నాన్నగారిది ఉంది, మా అమ్మగారిది ఉంది. నాకు తెలిసిన సమస్తం అన్ని ప్రతిబింబాలు లోపల ఉన్నాయి. అన్ని వేరువేరుగా ఉన్నాయి. అంటే బయట ప్రపంచంలో మేము ఎలా వేరువేరుగా ఉన్నామో, మనుషులంతా వేరువేరుగా ఉన్నారో, సృష్టి అంతా వేరువేరుగా ఉందో, చెట్లు, పొట్లు, చేమలు, గొట్లు అన్ని వేరువేరుగా ఉన్నాయో, లోపల మనసులో కూడా అలాగే ఉన్నాయి వేరువేరుగా. కానీ బయట ప్రపంచంలో మనిషి అన్నింటినీ ఒకేసారి చేయగలడా? అన్నింటినీ ఒకేసారి దర్శించగలడా? లేదు. నా ఎదురుగా ఉందాన్ని చూడగలను, నా పక్కన వినపడుతుందాన్ని వినగలను, ఎక్కడో ఉందాన్ని వినలేను. నాకు దగ్గరలో ఉన్నదాన్నే వాసన చూడగలను. నా ఎదురుగా ఉన్న జీవిత భాగస్వామితోనే శారీరక సుఖాన్ని పంచుకోగలను. లేని ఎక్కడో ఉన్న వాళ్ళతో నేను శారీరక సుఖం పొందలేను. నా దగ్గర ఉన్న నా కొడుకుని ఎత్తుకోగలను, నా దగ్గర ఉన్న నా కూతురునే ఎత్తుకొని ముద్దాడగలను. నా పిల్లలతోనే వాత్సల్యం ఎదురుగా ఉంటే చూపించగలను, పక్క ఊరిలో ఉంటే చూపించలేను. ఇది శరీరపరంగా. మనోపరంగా వీటన్నింటినీ అనుభవించగలను మానసికంగా. మొత్తం నా పిల్లలు, నా భార్య, నా ఇల్లు, ఇదే మనస్సులో బంధము. దీన్ని మోహము, బంధము అని చెబుతారు. మానసిక బంధాలు ఏంటి? ఇప్పుడు లేరు నా ఎదురుగా. నా కొడుకు ఇక్కడ లేడు, ఎక్కడో చదువుకుంటున్నాడు. నా కుమార్తె ఎక్కడో చదువుకుంటుంది. నా భార్య ఏదో పనుండి బజార్ వెళ్ళింది, లేదా వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. నేను ఇక్కడే ఉన్నాను. నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, నా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు. నా ఆస్తిపాస్తులు రకరకాల ఓడల్లో కొని పోగేసి అక్కడ పోగు పెట్టాను. అనేక ఓడల్లో పెట్టుకున్నాను, అనేక చోట్ల దాశాను. బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇంట్లో మాత్రం ఊరిని నేను వాడుకుని చెంబు తెప్పేలా పెట్టుకున్నాను దొంగల భయానికి. నేను, నాది, నా వాళ్ళు అనే మొత్తం, నేను, నావి అనేవి మొత్తం మనస్సులో ఉన్నాయి. కానీ అవి వేరువేరు ప్రదేశాల్లో ఉన్నాయి. మనసు వాటన్నింటినీ ఊహించుకోగలదు, భావించుకోగలదు. ఆ మనస్సులోనే మీ దేవుడు ఉన్నాడు, మీ మతం ఉంది, మీ గురువు ఉన్నాడు. మీరు ఊహించుకుంటున్న మాయలు, మహిమలు, అద్భుతాలు, మీరు నమ్ముతున్నటువంటి మూఢనమ్మకాలు, మంచి నమ్మకాలు, పిచ్చి నమ్మకాలు, ఏ నమ్మకాలు అయితే అవి మీరేమనుకుంటే అది, అవన్నీ అందులోనే ఉన్నాయి. ఇది మనోప్రపంచము. మీరు మనస్సులో ఊహించుకొని భావన చేసుకోగలరు అన్ని. కానీ భౌతిక శరీరంతో అయితే మీ ఎదురుగుండా ఉన్న మనిషితో మాత్రమే ఉండగలరు. వాళ్ళందరూ మీ ఎదురుగుండా ఉంటే, మీ కొడుకు, మీ కూతురు, మీ భార్య అందరూ ఉంటే, అది కూడా ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కసారి. అంటే కొడుకు వైపు వెళ్ళినప్పుడు భావం మారిపోద్ది, భార్య వైపు వెళ్ళినప్పుడు భావం మారిపోద్ది, తండ్రి వైపు వెళ్ళినప్పుడు భావం మారిపోద్ది, కుమార్తె వైపు వెళ్ళినప్పుడు భావం మారిపోద్ది. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళతో ఒక సమయంలో ఒకరితోనే ఒకలా ప్రవర్తించగలరు, ఏకకాలంలో ప్రవర్తించలేరు. కానీ మనసు భావనలు అనేకం చేసుకోగలదు. దానికి కాల పరిమితి లేదు మనసుకు అసలు. స్మరణ మాత్రం చేత. ఇప్పుడు మా అబ్బాయి అక్కడ అమెరికాలో ఉన్నాడు అనుకోండి, శరీరంతో అమెరికా వెళ్ళాలంటే నేను మళ్ళీ ప్రయాణించాలి, ఒక టికెట్ కొనుక్కోవాలి, ఇక్కడ ఎక్కాలి, అక్కడ దిగాలి.
దీని అంతటికే 2 రోజులు టైం పట్టుద్ది. నేను బయలుదేరిన ప్లేస్ నుంచి మళ్ళీ నేను బయలుదేరి వెళ్ళి విమానాశ్రయంలో ఎదురు చూసి వాళ్ళు రమ్మన్న టైంకి వెళ్ళి అక్కడ 4-5 గంటలు కూర్చొని అవన్నీ చెకింగ్లు చేయించుకొని ఆ విమానం బయలుదేరిన టైంకి ఎక్కి అందులో కూర్చొని మళ్ళీ అది దింపిన టైంకి అక్కడ దిగి అక్కడి నుంచి మళ్ళీ ఆ చెకింగ్ నుంచి బయటకు వచ్చి నా లగేజీలన్నీ తీసుకొని మళ్ళీ అన్నీ తీసుకొని మా అబ్బాయి ఇంటికి చేరుకోవాలంటే ఖచ్చితంగా 2 రోజులు పడుతుంది. కానీ మనసు స్మరణ మాత్రం చేత అమెరికాలో ఉన్న మా అబ్బాయి ఇంటికి వెళ్ళిపోద్ది. మా అబ్బాయిని ఊహించుకుంటుంది, భావించుకుంటుంది, మాట్లాడేసుకుంటుంది. అదే స్వప్నలోకము. మీరు అనుభవిస్తారు చూడండి. కళల్లో మొత్తం ప్రపంచం ఉంటుంది, మొత్తం మనుషులు ఉంటారు, మొత్తం నేను కూడా ఉంటాను. కళలు అనేది అంతా అదే ప్రపంచ సృష్టి చేసేసుకుంది అక్కడ కళలో. అంటే మనసు సృష్టి చేసేసింది. మానసికంగా మనం అనుభవించే కళలన్నీ కూడా ప్రదేశాలు సృష్టించింది, చెట్లు సృష్టించింది, మనం చూసిన మొత్తం సమస్తాన్ని సృష్టించింది. ఆ కళలో అన్ని అనుభవాలు ఉన్నాయి, సుఖదుఖ అనుభవాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి. అంటే ఒక శరీరంతో మనిషి భూమి మీద ఏమేం చేస్తాడో ఆ వ్యక్తి తయారు చేసుకున్న మనసు అలాంటిదో అలాంటి కళలు వస్తాయి. అంటే నీ కళలు నీ మానసిక సృష్టి. అలాగే కళలు ఎలాగో నీ దేవుడు, నీ మతము, నీ మార్గము, నీ భావము. ఎందుకని అది ఒరిజినల్ సృష్టిలో ఎక్కడ ఏ దేవుడు లేడు. ఒరిజినల్ సృష్టిలో చెట్టు కనపడుతుంది, పుట్ట కనపడుతుంది, గుట్ట కనపడుతుంది, అది శరీరము. అలా శరీరపరంగా నీకు దేవుడు లేడు అక్కడ. మనోపరంగా నువ్వు ఏర్పరుచుకున్న భావనకి ఆలంబనంగా నువ్వు ప్రార్థనాలయాలు కట్టుకున్నావు. కాబట్టి మొత్తం ఇవన్నీ మనోసృష్టిలోకి చేరతాయి. మొత్తం మనోసృష్టిది. అయితే మనస్సును పట్టుకుంటే మీకు మొత్తం అర్థమైపోద్ది. మనస్సులో 2 స్థితులు ఉన్నాయి. ఎన్ని విషయాలను వేసినా మనసు పట్టుకోగలదు. దానికి అసలు బరువు ఉండదు, ఇరుకు ఉండదు. బాబోయ్ చాలా విషయాలు వేసేసావు మనసులో, ఇంక స్థలం లేదు, ప్లేస్ లేదు అనేది లేదు. అలాగే చాలా విషయాలు పడిపోయినాయి కాబట్టి బరువుగా ఉంది, ఇంకా మొయ్యలేను అనేది లేదు. అంటే మనసులో ఎన్ని మొత్తం సృష్టిని వేసేసినా, మొత్తం సృష్టిని మనసులో వేసేసినా దానికి ధూళికణం అంత కూడా ఉండదు, బరువు ఉండదు దానికి అసలు. ఎందుకని ఇప్పుడు వేసిన ఏ విషయాలకి దానికి బరువు లేదు, ఎన్ని విషయాలకి బరువు లేదు. అలాగే ఇరుకుతనం కూడా లేదు, ఉన్నదంతా వైశాల్యతే. ఎన్నైనా వేసుకొని అది విశాలంగానే ఉంది. నువ్వు ఎన్ని వేసినా అసలు దాంట్లో ధూళి కణాలే, అంత వైశాల్యంగా ఉంది. ఇంకోటి దానికి పరిమితి లేదు, కాల పరిమితి లేదు మనసుకి. అంటే స్థలము లేదు, స్థలం ఉన్న స్థలం అంతా మనసే, ఎన్నైనా వేయచ్చు అందులో. బరువు లేదు, అన్ని ధూళి కణాలే. అలాగే కాలము లేదు, ఒక పరిమిత కాలం లేదు, దానికి ఒక పరిమితత్వం అసలు లేదు మనసుకి. ఎందుకని స్మరణ మాత్రం చేత. ఇప్పుడు మా అబ్బాయి అన్నాను, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇంత ముందు వెళ్ళి వచ్చాను, అక్కడికి వెళ్ళిపోద్ది. మా అబ్బాయి ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళిపోద్ది, మా అమ్మాయి ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళిపోద్ది, మా ఆవిడ ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళిపోద్ది, మా ఆయన ఎక్కడికుంటే అక్కడికి వెళ్ళిపోద్ది. నేను ఎక్కడెక్కడో ఏ ఊళ్ళల్లో ఎక్కడ నా ఆస్తిపాస్తులు కొనుక్కొని దాచుకున్నాను, నా బంధుమిత్రులు ఉన్నారు, ఎక్కడికైనా స్మరణ మాత్రం చేత తలుచుకోగానే మనసు అక్కడికి వెళ్ళిపోద్ది. కానీ శరీరం అక్కడికి వెళ్ళలేదు. శరీరం పరిమితి, మనసు అపరిమితి. కానీ మనసులో ఉన్న విషయాలు శరీరపరమైన పరిమిత విషయాలు. అంటే ఏకకాలములో మీరు గమనిస్తే మనసు అనంతంగా, అపరిమితంగా, కాల పరిమితి లేకుండా మనోవేగము అంటారు. అంటే ఇంకా పరిమితి లేదు, అది స్మరణ మాత్రం చేత. అంటే అంత ఉంది, అనంతంగా ఉంది, ఏకంగా ఉంది. ఏకంగా ఉన్న మనసులోనే ఇవన్నీ పడుతున్నాయి. అనేకమైన విషయాలు ఎక్కడ పడినాయి? ఏకముగా ఉన్న మనసులో ఉన్నాయి. ఏకముగా ఉన్న మనసులో అనేకముగా ఉన్నటువంటి విషయములు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏకత్వం, మీ మనసులో ఉన్న ఏకత్వాన్ని మీరు పట్టేసుకుంటే ప్రాణశక్తి, చైతన్యము, సృష్టి ఈ 2 కలిసి ఎలా ఉన్నాయి మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవి అనేక విషయాలు ఎక్కడున్నాయి? మా అబ్బాయి వేరు, మా అమ్మాయి వేరు, మా ఆవిడ వేరు, నేను వేరు, నా వస్తువులు నాకు సంబంధించిన మా ఇంట్లోనే 1,00,000 వస్తువులు ఉన్నాయి, అన్ని 1,00,000 వేరు వేరు వస్తువులు. నా డబ్బులు ఎక్కడో దాశాను, పొలాలు ఎక్కడో పెట్టాను, బంగారం ఎక్కడో పెట్టాను, ఇవన్నీ వేరు వేరు. సృష్టి అంతా నేను చూస్తుంది వేరు వేరు, నేను గమనిస్తుంది వేరు వేరు, నాకు తెలిసింది వేరు వేరు. ఈ వేరు వేరు పరిమితమైనటువంటి కోటాను కోట్ల విషయములతో కూడినటువంటి వేరు వేరు విషయముల సృష్టికి సంబంధించిన విషయముల జ్ఞాపకము, విషయములు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. కానీ మనసు ఎలా ఉంది? వేరువేరుగా అయిపోయి ముక్కలు ముక్కలుగా ఉందా? లేదు, ఉంటే అసలు వీటిని గుర్తు చేయలేదు. మనసు ఏకంగా ఉంది. అంటే మనం ఒక బీరువాలో మన అనేక బట్టలు సర్దాం, బట్టలన్నీ వేరు వేరు, కానీ బీరువాలో సర్దుకున్నాం. బీరువా ఏకమే, బీరువా ఏకమైన బీరువా, అనేక బట్టలు సర్దాం. అలాగే ఏకమైన మనస్సు అంటే ఇన్ని విషయాలు పడుతున్నాయి, ఎన్నేసినా పడుతున్నాయి, ఇంక ఎన్నేసినా పడతాయి అన్నప్పుడు అనంతము మనసు.
ఇన్ని విషయాలు దాంట్లోనే ఉన్నాయిగా, మనసులోనే ఉన్నాయిగా, మనసుకి విషయాలు ఎరుకుందిగా, నా మనసు నేనే తయారు చేసుకున్నాక అందుకే నాకు అవన్నీ గుర్తున్నాయిగా. కాబట్టి మనసు ఈ విషయాలన్నింటిలోనూ వ్యాపించి ఉంది, సర్వవ్యాపకము. మనసు అన్ని విషయాల్లో వ్యాపించలేకపోతే, అంటే నా ప్రతిబింబం, నేను ఎలా ఉంటాను, నా పేరు ఇది, నా ఊరిది, నా భార్య, నా భర్త, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా చెల్లెలు, నా ఆస్తిపాస్తులు, నేను, నాది, నా వాళ్ళు, నేను చూసిన ప్రపంచం, నా దేశం, నా ఊరు, నేను ఉంటున్న గ్రామం, నా పట్టణం, నా ఇల్లు, మొత్తం నాకు సంబంధించినటువంటి ఎన్ని కోటాను కోట్ల విషయములు నా మనసులో ఉన్నాయో వాటన్నింటి నిండా మనసు వ్యాపించి ఉన్నది మానసిక శక్తి. లేకపోతే గుర్తుండవు, ఆలోచనలుగా గుర్తురావు. కాబట్టి ఏకమైన మనసు అనేకమైనటువంటి ఈ విషయములన్నింటి యందు వ్యాపించి ఉంది. ఈ అనేకమైనటువంటి విషయములన్నీ ఏకమైన మనోశక్తిలో కలిసిపోయి ఉన్నాయి, కానీ అనేకంగా కలిసి ఉన్నాయి. అంటే మీరు ఇది ఎలా ఉదాహరణ అంటే, ఒక పుస్తకంలో కాగితము ఏకముగా ఉంది, దాని మీద ప్రింట్ అయిన అక్షరములు విడివిడిగా ఉన్నాయి. ఆ అక్షరములన్నీ కలిపి ఒక పదములు విడివిడిగా ఉన్నాయి. ఆ పదములన్నీ, కొన్ని పదములన్నీ కలిపి ఒక వాక్యములు విడివిడిగా ఉన్నాయి, అక్షరములు విడివిడిగా ఉన్నాయి, పదములు విడివిడిగా ఉన్నాయి. కానీ అది మొత్తం చదువుకుంటూ వెళితే అర్థము ఒకటే. మొత్తం పుస్తకం ఒక అర్థాన్ని ఇస్తుంది, మనకి ఒక కథని చెప్పుద్ది. మొత్తంగా కథ ఒకటే. మహాభారతం మొత్తం చదివామనుకోండి, మొదటి నుంచి చివరి వరకు, పాత్రలు వేరు, అక్షరాలు వేరు, మనుషులు వేరు, విషయం వేరు, కానీ మొత్తంగా కథగా అది ఒకటే, మొదటి నుంచి చివరికి ఎండ్ అయిపోద్ది. అలా పేపర్ మీద ఉన్న అక్షరములు వేరువేరుగా ఉన్నట్టుగా పేపర్ ఒకటే, పేపర్ మీద అక్షరాలు ఉన్నాయి, కానీ అక్షరాలు పేపర్ వేరువేరు. ఇప్పుడు అక్షరాన్ని చింపేశామనుకోండి, పేపర్ కూడా చిరిగిపోద్ది. ఇప్పుడు అక్షరం పోవాలంటే పేపర్ని చింపేయాలి. ప్రింట్ అయిపోయినటువంటి అక్షరాన్ని తీసుకోండి, బుక్ని, అక్కడ అక్షరం ఉండకుండా చేయాలి. ఏం చేయాలి అంటే పేపర్ చింపాలి, అంతే. లేదండి దాని మీద గీతలు గీయొచ్చుగా అన్నాం అనుకో, పేపర్ని అక్షరాన్ని జరిపి అప్పుడు గీతలు ఉంటాయి. సేమ్ మనసు అంతే. మనసు ఏకత్వముగా ఉన్నది, దానిలో పడిన విషయములు అనేకముగా ఉన్నవి, అది సృష్టి. ఆ విషయములంతా మనసు వ్యాపించి ఉన్నది, మానసిక శక్తితో ఈ విషయములు కదలాడుతూ ఉన్నవి. కనుకనే మనకు ఆలోచనల రూపంలో, జ్ఞాపకాల రూపంలో, భావాల రూపంలో, భావోద్వేగాల రూపంలో, స్వప్నముల రూపంలో, జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో మనకవి ఎరుకులోకి వస్తున్నవి. అప్పుడు మనం ఇప్పుడు ఈ ప్రశ్న ఎక్కడి నుంచి మాట్లాడాం ఇప్పుడు అంటే, మనకి ఎరుకులోకి వస్తున్నటువంటి వేరు భావనతో ఉన్న విషయముల్లోంచి మాట్లాడాం. ఇప్పుడు మనసులోనే ఉన్నాం మనం, ఇప్పుడు శరీరంలో లేము. కానీ మనసులో అనేక విషయాలు ఉన్నాయి. నేనున్నా, నా భార్య, నా పిల్లలు, నేను, నావి, నా వాళ్ళు, కోట్ల విషయాలు ఉన్నాయి. ఓ 10 కోట్ల విషయాలు ఉన్నాయండి. నా గుండు సూది, నా పిన్ని కాడి నుంచి లెక్కేసి మనసులో ఇప్పుడు నాకు సంబంధించి ఓ 10 కోట్ల విషయాలు ఉన్నాయి. ఆ 10 కోట్లు నావే, నేను తయారు చేసుకుని, నేను ప్రపంచం నుంచి గ్రహించి మనసులో ఉన్నాయి. నాకు అంకి కూడా ఉంది 10 కోట్ల విషయములు అని. ఈ 10 కోట్ల విషయములు ఉన్నవి, ఈ 10 కోట్ల విషయములు నాకు గుర్తున్నవి, ఇవి నాకు భావములుగా ఉన్నాయి, జ్ఞాపకములుగా ఉన్నాయి, ఆలోచనలుగా గుర్తొస్తున్నాయి, ఇవన్నీ నాకు గుర్తున్నాయి అనేది నా మనసు. 10 కోట్ల విషయములు ఎక్కడున్నాయి? ఏకమైన మనస్సులో ఉన్నాయి. మనసు 10 కోట్ల ముక్కలుగా లేదు, ఉంటే అప్పుడు ఏమవుద్ది? 10 కోట్ల మనసులు ఉంటాయి. కాదు, 10 కోట్ల ఆలోచనలు ఉన్నాయి, 10 కోట్ల విషయముల గ్రహణ శక్తి ఉంది. 10 కోట్లుగా విషయాలు గుర్తున్నాయి వేరువేరుగా. అవే ఆలోచనలు, అవే భావనలు. అంటే 10 కోట్ల భావాలు ఉన్నాయి, 10 కోట్ల జ్ఞాపకాలు ఉన్నాయి, 10 కోట్ల గుర్తులు ఉన్నాయి, 10 కోట్ల ఆలోచనలు ఉన్నాయి. అవన్నీ సజీవంగా ఉన్నాయి, అందుకే గుర్తొస్తున్నాయి. ఈ సజీవత్వము వాటికి ఎలా వచ్చింది? వాటిని బయట నుంచి అనుభవించేశాక నేను లోపలికి తెచ్చుకున్నప్పుడు అది అనుభవించి అయిపోయిందిగా, చూసేశాను, వినేశాను, తినేశాను, తాగేశాను, అన్నీ అయిపోయిన అనుభవాలుగా. మరి ఇక్కడ సజీవత్వం ఎట్ట వచ్చింది వీటికి అంటే, ప్రాణశక్తితో కలవటం వలన సజీవత్వం వచ్చేవి గుర్తున్నాయి. ఆ ప్రాణశక్తి ఏంటి? నన్ను బతికించిన ప్రాణశక్తి అదే. నేను సజీవంగా ఉండటానికి ఆ ప్రాణశక్తే కారణం. నేను ఈ శరీరంతో గ్రహించినవన్నీ కూడా సజీవంగా ఉండటానికి, అంటే నాకు గుర్తుండటానికి మళ్ళీ ఆ ప్రాణశక్తే కారణం. ఆ ప్రాణశక్తితో కలిసిన ఏదైనా సజీవత్వాన్ని పొందుతుంది, అదే మనస్సు. నా ప్రాణశక్తితో కలిసిన నా శరీరముల నుంచి, నా శరీరముతో ఇంద్రియముల నుంచి నేను గ్రహించిన అనేక విషయములు ఓ 10 కోట్లని ఉదాహరణకు అనుకున్నాం. ఇప్పుడు ఈ 10 కోట్ల విషయములు ప్రాణశక్తితో కలవటం వలన అవి సజీవత్వాన్ని పొందినాయి. నేను శరీరంతో అనుభవించినప్పుడు అయిపోయినాయి.
శరీరపరంగా అయిపోయినాయి ఆయన. శరీరపరంగా నేను తిన్న జాంపండు చచ్చిపోయింది, నేను తిన్న యాపిల్ చచ్చిపోయింది, నేను తిన్న ఆహారం చచ్చిపోయింది, జీర్ణం అయిపోయింది, కరిగి కలిసిపోయి కండైపోయింది, శరీరం అయిపోయింది. లేదు, కానీ మనసులో ఉంది, దాని వాసన ఉంది, దాని రంగు ఉంది, దాని రుచి ఉంది, దానికి సంబంధించిన అన్ని విశేషాలు ఉన్నాయి. అక్కడ బతుకుంది, అనుభవంగా బతుకుంది, జ్ఞాపకంగా బతుకుంది, భావంగా బతుకుంది. అంటే మనస్సు మొత్తాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే సృష్టి చైతన్యం మీకు అర్థమైపోద్ది. మనసు అనేది బేస్గా ప్రాణశక్తి. అది ఎందుకు మనసు అని పిలిచామంటే ఆ శరీరంతో గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తితో కలిసి అవి సజీవత్వాన్ని పొంది అక్కడ జ్ఞాపకాలుగా, గుర్తులుగా, భావాలుగా, నావనే భావంగా, నాకు సంబంధించినటువంటి సృష్టిగా, నేను తయారు చేసుకున్న సృష్టిగా నేను దాన్నే గుర్తుపట్టగలను. నాకు తెలియని అంటే నా మనసులో లేని ఏ విషయాన్ని నేను అసలు భావించుకోలేను, కలగనలేను, నేను అసలు గుర్తించలేను. నా మనసులో ఉన్న వాటినే నేను భావించుకోగలను, ఊహించుకోగలను, ఆలోచన రూపంలో వస్తుంది. ఊహాత్మకంగా ముందుకెళ్లాలన్నా తెలిసిన విషయమే అయి ఉండాలి. నాకు తెలియని విషయంతో నాకు ఏ ఊహా సంబంధం ఉండదు, స్వప్న సంబంధం ఉండదు, అసలు ఏ రకమైన సంబంధం ఉండదు. నాకు లేనట్టే, అది నాకు తెలిసిందే ఉన్నట్టు. కాబట్టి తెలిసినవన్నీ సృష్టి. 10 కోట్ల విషయాలు నేను ఊరికినే అనుకుందాం అంటున్నా, ఊరికినే అదంతా సృష్టి. 10 కోట్ల విషయములతో కూడిన వేరు వేరు భావనల సృష్టి నా దగ్గర ఉంది. ఇప్పుడు నా మనసుగా ఉంది. కానీ మనసు ఎలా ఉంది? ఈ విషయాలన్నీ తీసి పక్కన పెట్టేయండి. మనసు ఎలా ఉంది? ముందు మనసు అనేటువంటి ఒక స్పేస్ ఉంది, అక్కడ ఖాళీ ఉంది. అందులో 10 కోట్ల విషయాలు పెట్టినాయి. ఇంకో 10 కోట్లు పడతాయా? పడతాయి. అంటే స్పేస్ ఎలా ఉంది? ఇప్పుడు అనంతముగా ఉన్నది. మనసు అనేటువంటి ప్లేస్, స్పేస్ ఖాళీ, అనంతముగా ఉన్నది. ఓకే, ఈ అనంతము ఎంత బరువును మోయగలదో, అనంతమైన బరువునే మోయగలదు. ఎంత వేసినా దానికి బరువు అనిపించట్లా. ఓకే, ఇప్పుడు శరీరంతో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, అది తినాలి, ఇది తినాలి అని అనుభవించడం, అంటే ప్రయత్నించడానికి, పొందటానికి, అనుభవించడానికి అన్నింటికీ కాలపరిమితి ఉంది. భోజనం 10 నిమిషాలు తిన్నాను. భోజనానికి అవసరమైన పదార్థాలు బజారులు తెచ్చుకోవడానికి 2 గంటలు పట్టింది. భోజనం వండుకోవడానికి 2 గంటలు పట్టింది. తినడానికి 10 నిమిషాలు పట్టింది. ఇవన్నీ తెచ్చుకొని కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కనుక ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాలకు పనిచేయడానికి ఇంత సమయం పట్టింది. అన్నిటికీ సమయం ఉంది. శరీరంతో చేసేటికి, మనసుతో చేసేటికి, మనసుతో ఊహించుకొని భావించుకునే సమయము లేదు. అంటే మనసుకు లిమిటెడ్నెస్, అంటే ఒక పరిమిత సమయం లేదు. శరీరానికి ఉంది పరిమితత్వం, శరీరానికి ఉంది. మనసు తను గ్రహించిన ఎక్కడికైనా ఒకవేళ మనం చంద్రుడిని చూసి వచ్చున్నాం అనుకో, ఆ చంద్రుడు ఇప్పుడు మన మనసులో ఉన్నాడు అనుకో, ర్యాకెట్ల మీద వెళ్ళొచ్చాం అనుకో, స్మరణ మాత్రం చేత మళ్ళీ చంద్ర దర్శనం చేసేసుకోగలదు. ఇది అక్కడికి వెళ్ళిపోగలదు. మళ్ళీ అదే చెప్పే, మన కళలవే, మన ఊహలవే, మన ఆలోచనలవే, మన భావాలవే. కానీ శరీర భావనలో ఉన్నాము, మనసును పరిశీలించట్లేదు కనుక, మనసును పరిశీలిస్తేనే అర్థమయ్యే విషయం కనుక ఇది. మనసును పరిశీలించకుండా శరీర భావానికి మనసును ఉపయోగించుకొని జీవిస్తున్నాం కనుక, అసలు మనసుని పరిశీలనలోనే లేదు కనుక శరీరం నేను అనుకుంటూ, సృష్టి నిజం అనుకుంటూ జీవిస్తున్నాం. కానీ మనసును పరిశీలిస్తే సృష్టి పూర్తి నిజం కాదని తెలుస్తుంది. ఎందుకని? 10 కోట్ల విషయాలు, నాకు సంబంధించిన 10 కోట్ల విషయాలు ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. అవి ఎలా గుర్తున్నాయి? మనోశక్తి చేత, ప్రాణశక్తి కలయిక ఆ విషయాలకు జరగటం వల్ల అవి బతుకున్నాయి. బతుకున్నాయి ఏంటంటే గుర్తున్నాయి, భావాలుగా ఉన్నాయి, జ్ఞాపకాలుగా ఉన్నాయి. అవే తిరిగి ఆలోచనలుగా వస్తున్నాయి. ఆలోచనలుగా రాకపోతే నన్ను నేను గుర్తుపట్టలేను, నా ఇల్లు గుర్తుపట్టలేను, నా భార్య పిల్లలను గుర్తుపట్టలేను, నా వస్తువులను గుర్తుపట్టలేను, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయలేను, ఏ పని ఎలా చేయాలో తెలియదు. నాకు గుర్తు లేకపోతే తెలియదుగా. అంటే నేర్చుకోవడం అనే ప్రాసెస్సే ఉండదు అసలు గుర్తు లేకపోతే. జీవించడం అనే ప్రాసెస్సే ఉండదు. జీవించడం అనే ప్రాసెస్కి గుర్తుండటం, నేర్చుకోవటం, అవన్నీ గుర్తుండటం అనేది ఉంది కనుక జీవించడం కుదురుతుంది. నేను చేసేసిన విషయాలన్నీ నాకు తెలుసు, అందుకని మళ్ళీ చేయగలుగుతాను. నేను చూసేసిన వాళ్ళందరినీ మళ్ళీ గుర్తుపట్టగలుగుతాను. నేను చూసేసిన వాటి అన్నింటినీ మళ్ళీ గుర్తుపట్టగలుగుతాను. నన్ను నేనే మళ్ళీ గుర్తుపెట్టుకోగలుగుతాను. అందుకని నాకు ఆ గ్రహణ శక్తి, ఆ గుర్తింపు శక్తి ఉంది కనుక జీవితం సాగుతుంది ముందుకి. లేదా ప్రతి నిమిషము విషయం అనుభవించడం అయిపోగానే అది గుర్తుంటలేదు అనుకోండి, అసలు ఎలా బతుకుతాం? బతకడం కుదరదు. కాబట్టి శరీరపరమైన విషయం ఇది. మనోపరమైన విషయంలో ఏకత్వము, అనేకత్వము కలిసి ఉన్నది. ఏకమైన మానసిక శక్తిలో
అనేకమైన విషయములు వచ్చి చేరటం వలన, ఈ చేరిన విషయములన్నీ ఆ శక్తితో కలవటం వలన ఎలా కలిసినాయి? విడివిడిగానే కలిసినాయి, వేరువేరుగానే ఉన్నాయి. అందుకని నా భార్య, నా కొడుకు, నా కూతురు అన్ని వేరువేరుగా గుర్తొస్తారు. అవి విడివిడిగా కలిసి ఉండకపోతే, అన్ని కలిసిపోయి మిక్స్ అయిపోతే, అప్పుడు నా భార్య వీళ్ళందరూ ఇంకా రూపాలు ఉండవు, అన్ని మిక్స్ అయిపోతాయి. శక్తిలో కలిసిపోయినాయి, శక్తిలాగా అయిపోయినాయి అనుకోండి, అభావ స్థితి వచ్చేస్తుంది. అంటే ఏ భావాన్ని విడివిడిగా గుర్తించలేను నేను, అప్పుడు పిచ్చోడిని అయిపోతాను. అన్ని వేరువేరుగానే గుర్తున్నాయి. అంటే ఏకత్వము, ఇప్పుడు మా మానసిక స్థితి ఏంటి? ఏకత్వము అంటే విషయాలు లేని మనసు ఎలా ఉంది? ఏకముగా ఉంది, అనంతముగా ఉంది, అఖండముగా ఉంది, అద్వితీయముగా ఉంది. అంటే దాని ఒరిజినల్ ప్లేస్. ఎంత బరువు వేసినా దానికి ఇబ్బంది లేదు, ఎన్ని విషయాలు వేసినా దాని వైశాల్యతకి లోపం లేదు. అలా ఉంది మనసు. ఇప్పుడు దాంట్లో విషయాలు పడుతున్నాయి. 10 కోట్ల విషయాలు నేను ప్రస్తుతానికి వేసాను, ఇంకా ఇంకో 10 కోట్లు వేస్తాను బతుకున్నంతకాలం, అయినా దానికి నో ప్రాబ్లం. ఈ తెలిసిన విషయాల ఆధారంగా అందులో మనసులోనే మతాలునే, దేవుళ్ళు ఉన్నారు, గురువులు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి. అది మనోలోకం. వాటి ఆధారంగా మనసు కలలుగంటది, ఊహించుకుంటది. మెలకువలో ఊహలన్నీ కూడా మనోభ్రాంతులు. శరీరంతో నువ్వు జీవిస్తున్నప్పుడు అది వాస్తవికత. మళ్ళీ దానికి మనసులో విషయాలు గుర్తు రావాలి. అదే ఆలోచనల రూపం. ఇక్కడ మీరు మనసును పట్టుకుంటే చాలు. మనసు యొక్క మూల స్థితి అనంతము, అఖండము, చైతన్యము, సర్వవ్యాపకము. దానికి అసలు లిమిటెడ్నెస్ లేదు. మనసు అంటేనే అనంతము, ఇన్ఫినైట్ ఎనర్జీ. అది దాంట్లో పరిమితంగా శరీర భావంతో గ్రహించిన విషయాలన్నీ ఆ శక్తిలో పడి అవి శక్తివంతం అయిపోతున్నాయి. అందుకనే నా మనసుని నేను జయించలేకపోతున్నానండి. మీరు దుర్వ్యసనాలు చేసుకున్నారనుకోండి, అవి కూడా అందులో పెట్టి శక్తివంతం అయిపోయినాయి. మీరు మంచి చేసుకున్నారనుకోండి, మంచి అందులో పెట్టి శక్తివంతం అయిపోయింది. మీరు జ్ఞానమే చేసుకున్నారనుకోండి, అంటే అసలు మనసు యొక్క మూలతత్వమైన ప్రాణశక్తిని తెలుసుకోవడం అనే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు తెలుసుకున్నారనుకోండి, అది కూడా అందులో పెట్టి నేను చైతన్యాన్ని అని చెప్పుద్ది. ఆ మనసే చెప్పుద్ది నేను చైతన్యాన్ని అని. కానీ మీరు తెలుసుకుంటున్నది సృష్టి భావం కనుక ఈ ప్రశ్న పుట్టింది. మీరు మనసు గురించే తెలుసుకోండి, చైతన్యం గురించే తెలుసుకోండి. అప్పుడు చైతన్యపు భావాలే చైతన్యంలో కలిసిపోతాయి. అప్పుడు నేను అనంత ఆత్మ చైతన్యమును అనేది గుర్తొస్తుంది. అందుకే మహాత్ములు మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో అన్నారు. ఆ ఒక్క మనసులోనే బంధము అంటే ఏంటి? శరీరముతో నేను అనుభవించినటువంటి విషయాలు, గ్రహించిన విషయములన్నీ నేను, నాది, నావి, నా వాళ్ళని బంధాలు వేసుకున్నా. ఇష్టములు బంధములే, అయిష్టములు బంధములే, సుఖములు బంధములే, దుఃఖములు బంధములే. బంధం లేకపోతే దుఃఖం కూడా కలగదు, బంధం లేకపోతే దుఃఖం కూడా కలగదు. అయిష్టం వచ్చిందనుకోండి దుఃఖము, ఇష్టం వచ్చిందనుకోండి, జరిగిందనుకోండి సుఖము. అంటే ఏంటి? ఇప్పుడు అయిష్టం కూడా బంధంగానే ఉంది, రావద్దని ఉంది నా జీవితంలో, అది వద్దని ఉంది. ఇష్టం ఎలా ఉంది? రావాలని ఉంది. నా జీవితంలో అది కావాలని ఉంది. కాబట్టి మీరు బంధతను గుర్తించాలి. మనసులో జరుగుతున్న చర్య ఏంటో గుర్తించాలి. అయితే మనసుకు బంధత ఉందా? కాదు, మీరు కావాలని తయారు చేసుకున్న మనసు. పరిమిత విషయాలతో బంధాలు మీరే తయారు చేసుకుంటున్నారు. ఒరిజినల్ మనసుకు బంధం ఉందా అంటే, ఒరిజినల్ మనసు యొక్క స్వరూపం పేరే ప్రాణశక్తి. విషయములు ఏమీ లేనప్పుడు ఆ మనసు పేరు ప్రాణశక్తి. విషయములతో కూడిన ప్రాణశక్తియే మనస్సు, విషయములు లేని మనస్సుయే ప్రాణశక్తి. అదే అనంత ఆత్మశక్తి, సృష్టి శక్తి. ఇప్పుడు మీరు బయటకు ఎక్కడికో ఎందుకు వెళ్ళటం? మీ లోపలికి వెళ్ళి మీ మనసునే రోజు పరిశీలించుకోండి. విషయములు లేని మనసు ఏంటి, విషయములు ఉన్న మనసు ఏంటి, మీరు పరిశీలించుకోండి. అసలు విషయములేమీ పడకముందు ఒకసారి బిడ్డ అప్పుడే పుట్టింది, తల్లి గర్భంలోంచి బిడ్డ బయటకు వచ్చింది, అప్పుడే పుట్టింది, ఒక పసిబిడ్డగా ఉంది. ఆ స్థితిని మనం అందరం చూస్తున్నాంగా పిల్లలకి. మనం ఆ స్థితి నుంచి వచ్చాంగా. ఇప్పుడు బిడ్డలో ఏముంది? ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. బిడ్డ బతికే ఉంది అన్నారు అంటే ఏముంది? ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. మనసు ఉందా? లేదుగా. మనసు లేదు కనుకనే బిడ్డ అసలు ఎవరిని గుర్తించట్లే, ఏమీ గుర్తించట్లే. పుట్టిన బిడ్డలు రోజుకి 20 గంటలు 22 గంటలు నిద్రపోతుంటారు. కానీ శారీరక ధర్మములుగా ఆకలి అనేది సహజ స్పందనగా శరీర ధర్మం, అది సృష్టి ధర్మంలో కలిగింది. దానికి ఏడుస్తారు. శరీరానికి పంచేంద్రియాలకి శబ్దస్పర్శ రూపరస గంధములు ఉన్నాయి. అందుకే దోమ కుడితే పిల్ల ఏడుస్తుంది, ఆ బిడ్డ ఏడుస్తుంది. అప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త పరచడమే తప్ప ఆ బిడ్డ ఏం తయారు చేసుకోలేదు, తాను జాగ్రత్త పరుచుకోలేదు. మలమూత్ర విసర్జనలు అక్కడే చేస్తుంది. ఎందుకని? బిడ్డకే వెళ్లే శక్తి లేదు,
మల ప్రదేశానికి మూత్ర ప్రదేశాలు మనం వేరుగా పెట్టుకున్నాం, వాష్రూమ్లు ఉన్నాయి, బాత్రూమ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి అనే శక్తి లేదు, మనసు లేదు. అది మనసు తయారైనాక వస్తుంది, నాకు బాత్రూమ్ వేరు, బెడ్రూమ్ వేరు, భార్య వేరు, కొడుకు వేరు, కూతురు వేరు అని. ఇంకా మనసు తయారవ్వాలి అసలు బిడ్డకి. మనసు ఎప్పుడైతే బిడ్డకి తయారవలేదో అప్పుడు బిడ్డకి అసలు ఏదో చెయ్యాలన్న కదలిక లేదు, సహజ శరీర స్పందన ఏది ఉంది అది ఉంది. వీళ్ళు నా తల్లి నా తండ్రి అవేం లేవు అసలు బిడ్డకి. ఇంకా మనసు తయారవలేదు. నాది నావి కాదు, అబ్బాయి చిచ్చి మలం అసహ్యము, మూత్రం అసహ్యము అదేం లేదు, అక్కడే పోసేసి అందులోనే ఆడుకుని చేతులు కాళ్ళు ఆడిచ్చి అవి నోట్లో కూడా పెట్టుకుంటుంటారు. ఎందుకని మనసు తయారవలేదు. మనసు తయారైన మనిషికి తన మలము తన మూత్రమే అసహ్యం. మనసు తయారైన మనిషికి తన చెమట కంపే తనకు అసహ్యం. తన ముక్కులో జలుబు, తన చెవిలో గుబులి, తన కంట్లో వచ్చిన పుసులు, తనలో వచ్చే వ్యర్థాలే తనకు అసహ్యం. అందుకే సెంట్లు, స్ప్రేలు, అగరబత్తీలు తయారు చేసుకున్నాడు. దుర్వాసనలు రాకుండా మంచి వాసనలు వచ్చాడు. క్లీన్ చేసుకోవడానికి సబ్బులు తయారు చేసుకున్నాడు. అంటే విషయం ఎందుకు చెబుతున్నానంటే అప్పుడే పుట్టిన బిడ్డకు మనసు లేదు, ప్రాణశక్తి ఉంది, శరీరం ఉంది. ఇప్పుడు మనసు ఎలా వచ్చింది అంటే శరీరములో ఉన్న ప్రాణశక్తి ఉండటం వలన, ప్రాణశక్తి ఉండటం ద్వారా శరీరం పనిచేయటం వలన, శరీరం పనిచేయటం అనేది శబ్దస్పర్శ రూపరసగంధముల రూపంలో పంచేంద్రియాల ద్వారా జరగటం వలన, ఆ శబ్దస్పర్శ రూపరసగంధాల రూపంలో ఈ పంచేంద్రియాల శరీరం విషయాలను గ్రహించటం వలన, ఆ గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలోకి వచ్చి కలవటము వలన మనసు ఏర్పడింది. కలిసినప్పుడు ఏమైంది, విషయాలు భౌతికంగా బయట అంతమైపోయినాయి. ఇప్పుడు బిడ్డ పాలు తాగేసింది, పాల రుచి తెలిసింది. ఇది భౌతికంగా తల్లి స్తన్యం నుంచి బిడ్డ నోట్లోకి పాలు వచ్చినాయి, తల్లి ఎత్తుకొని పాలు తాగిచ్చింది. కానీ పాల రుచి, పాలు తాగే విధానం, ఇలా చప్పరిస్తే పాలు వస్తాయి అని తెలిసింది. ఇదంతా జ్ఞాపకముగా మనసులో ప్రింట్ అయింది. ఎందుకని ప్రింట్ అయింది అంటే మనసు అనేది ప్రాణశక్తి కనుక, చైతన్యము కనుక, ఆ చైతన్య లక్షణం దానికి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, శక్తికి సర్వశక్తులు ఉన్నవి గనుక శక్తితో కలిసింది, శక్తివంతమైపోయింది. అదే మనసు. కానీ కలిసిన విషయాలు వేరు వేరు. శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించిన కోటాను కోట్ల పరిమిత విషయాలు. అంటే మనసులో పరిమితత్వము విషయములతో కూడి ఉంది. అలా మనసు ఏర్పడుతూ వచ్చింది బిడ్డకే ఎదుగుతుంటే. అలా గ్రహిస్తున్న కొద్దిగా ఎన్ని గ్రహిస్తుందో బిడ్డ అన్నీ మనసు అయిపోతున్నాయి. కానీ గ్రహింపబడక ముందు ఉన్నదేంటి, ప్రాణశక్తి. అదే మనసు అవుతుంది. ఎన్ని పెడితే అన్ని. అది ఎంత ఉంది, అనంతంగా ఉంది, సర్వవ్యాపకం ఉంది. ఎన్నైనా వేసుకో లోపల నువ్వు. శరీరపరంగా పరిమితి ఉంది, విషయాలు గ్రహింపు పరంగా పరిమితి ఉంది, ఇంద్రియాల గ్రహింపు పరంగా పరిమితి ఉంది. కానీ లోపల ఉన్న శక్తిలోకి వెళుతున్నప్పుడు శక్తికి పరిమితి లేదు. ఎన్నైనా లోపల వేసుకో. అన్నింటినీ నాలో కలిపేసుకుంటున్నా, నాలో ఉంచేసుకుంటున్నా. అవి ఇప్పుడు ఎలా ఉన్నాయి, ప్రాణశక్తి రూపంలోనే ఉన్నాయి. అందుకే మనకు విడిగా కనపడతలేదు. ఇప్పుడు బయట కనపడిన జాంపండు తినేసినాక మనకు లోపల ఎందుకు కనపడతలేదు? బయట చూసిన ట్రైను మనకు లోపల దృశ్య రూపంలో ఉంది, ఎందుకు కనపడతలేదు? మనోనేత్రంలో కనపడుతుంది, వాస్తవికంగా కనపడదు. మనోనేత్రంలో దర్శిస్తాం, అవే ఊహలో, అవే స్వప్నాలు మనోలోకంలో ఉన్నాయి. ఆ మనోలోకంలో మీకు కనపడేది మీరు భావించుకునే దేవుళ్ళు, దేవతలు, ఇదంతా మీ భావన, మీరు తయారు చేసుకున్న భావన. అందుకే ఏ మతం వాళ్ళకి ఆ దేవుడు దర్శనాలే అవుతాయి. ఆ దేవుడు ఊహలో, కళలో మీరు పొందుతూ ఉంటారు. దర్శనాలు కళలో, మనోభ్రమలు అవన్నీ. ఆ గురువుకి సంబంధించిన వాళ్ళకి ఆ గురువే కళ్ళకి వస్తాడు, ఆ దేవుడికి సంబంధించిన వాళ్ళకి ఆ దేవుడే కళ్ళకి వస్తాడు. లేదా ఆ దేవుడు ఊహలో, అదే భౌతికంలో మెలకువలో కూడా ఆ దేవుడు ఊహలో, ఆ దేవుడు, ఆ గురువు గారి ఆ పుస్తకాలు, ఆ గ్రంథాలే వస్తాయి. పక్క మతాలు రావు అసలు. ఎందుకని అవి నువ్వు భావించుకోవాలా, నువ్వు తయారు చేసుకోవాలా. నువ్వు బయట నుంచి గ్రహించి ఇంద్రియాల రూపంలో మనసులో పడేలా. నువ్వు పడేసినయే నీ మనసులో జరుగుతూ ఉంటాయి. అందుకని మహిమలు, మాయలు, అద్భుతాలు అసలు లేవు. అది మనోలోకపు చర్యలు. మనోలోకంలో అవి సత్యం, అది మనోలోకం. కానీ అవి వాస్తవ లోకంలో ఉండవు. వాస్తవ లోకంలో అది అసత్యం. అంటే మనోలోకం ఎలా ఉంది, శరీర లోకానికి, ప్రాణశక్తి తత్వానికి లింకుడుగా ఉంది. అంటే అందులో ప్రాణశక్తి ఉంది, ప్రపంచపు జ్ఞాపకాలు ఉన్నాయి, భౌతిక ప్రపంచపు వేరుతనము ఉంది, ప్రాణశక్తి యొక్క ఏకత్వము ఉంది. అంటే ఏకత్వము, అనేకత్వము ఒకే చాట కలిసి ఉన్నటువంటి స్థితి మానసిక స్థితి, మనోస్థితి. నేనే ఇప్పుడు ప్రాణశక్తిగా, ఏకముగా, అనంతముగా ఉన్నాను. ఆలోచనలుగా, భావాలుగా వేరుగా ఉన్నాను.
నేను వేరు భావాన్ని స్వీకరించుకొని శరీరం తేలటానికి ఇష్టపడుతున్నాను, మనసును గమనించుకొని ప్రాణశక్తిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని అసలు మనసు చదువు నేను చదువుకోవట్లేదు, ఆధ్యాత్మిక చదువు చదువుకోవట్లేదు, ఆత్మజ్ఞానం చదువు చదువుకోవట్లేదు, ప్రాణశక్తి చదువు చదువుకోవట్లేదు. చదువుకుంటే తెలుస్తుంది. నేను శరీర భావంతో బతకాలి కనుక నేను చదువుకున్నా చదువుకోకపోయినా శరీర భావంతో బతకడం అనేది, శరీర భావాన్ని పెంచుకుంటే అది నేనే నిజమని నాకు అనిపిస్తుంది. అందుకని ప్రశ్న శరీర భావంలో పడుతుంది. మరి మీ మనసుని మీరు లోపలికి వెళ్ళి పరిశీలించుకోండి చాలు, ఏమీ చేయక్కర్లా. మనస్సు యొక్క మూల స్థితి అనంతము, అఖండము, సర్వవ్యాపకము, అదే చైతన్యము. దాంతో కలిసినవన్నీ చైతన్యం అయిపోవడం వల్లనే మనకు విషయాలు గుర్తున్నాయి. కనుక ఎవరి మనసు వాళ్ళు తయారు చేసుకున్నది కనుక ఎవరి ఊహలాళ్ళకి, ఎవరి భావాలకి, ఎవరి దుఃఖాలకి, ఎవరి సుఖాలకి, ఎవరి కోరికలకి, ఎవరి వ్యసనాలకి, ఎవరి మంచాళ్ళకి, ఎవరి చెడాళ్ళకి, ఎవరి మతం వాళ్ళకి, ఎవరి దేవుడాళ్ళకి, ఎవరి గురువు వాళ్ళకి, ఇలా ఎవరికాళ్ళకి వాళ్ళది అయిపోయింది. మిగిలినంతా వేరు వేరు చేసుకున్నారు. కానీ ఇక్కడ మనసులో ఉన్న వేరుతనాన్ని వదిలేసి మనసునే చూడు, మనసు యొక్క అసలు స్వరూపం చూడు, అది నీ అసలు స్వరూపం అంటే అప్పుడు అది ప్రాణశక్తి అయిపోయింది. విషయములతో లేని మనస్సు, విషయ సంగము లేని మనసే ప్రాణశక్తి. విషయములతో కూడిన ప్రాణశక్తి మనసు. రెండు ఒకచోటే ఉన్నాయి. అనంతత్వము పరిమితత్వము కలిసి ఉన్నది మనసు. అందుకని మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో, ఇది కలిసి ఉన్నది మనసు. అనంతత్వము పరిమితత్వము కలిసి ఉన్నది మనసు కనుక ఇప్పుడు నువ్వు పరిమితత్వాన్ని తీసుకుంటావా, అపరిమితత్వ అనంతత్వాన్ని తీసుకుంటావా అనేది నీ చాయిస్. మనం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువుకుంటూ మాట్లాడుకునేది ఎందుకంటే మన అనంతత్వాన్ని, సంపూర్ణతని తెలుసుకుందాం. పరిమితత్వంలో ఇరుక్కుపోయి సుఖదుఖముల్లో, కష్టముల్లో, నష్టముల్లో, లాభముల్లో, ఇష్టముల్లో నాకు నేనే ఏర్పరుచుకున్న బంధ వ్యామోహాలలో నేను ఇరుక్కుపోతున్నా. అది శరీర భావం, శరీరం నశించిపోద్ది. కానీ శక్తికి నశింపు లేదు. శరీరం పదార్థం నశించిపోద్ది, శక్తికి నశింపు లేదు. ఈ శరీరం ఉండగానే నేను శక్తి భావాన్ని తెలుసుకోవాలి. ఎందుకని తెలుసుకోవటం అనేటువంటి పంచేంద్రియాల ప్రక్రియ శరీరం ఉంటేనే జరుగుద్ది. తెలుసుకోవటం అనేది ఎప్పుడు కూడా శరీరం ఉంటేనే జరుగుద్ది. శరీరం గ్రహణ యంత్రము. శరీరం ఉంటేనే మనసు ఏర్పడుతూ ఉంటుంది, మనసు ఉంటేనే తెలియటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరం ఉన్నప్పుడే ఈ మనసుతోనే తెలుసుకోవటం అనేది చేయాలి. అంటే మళ్ళీ నేను అనంతాన్ని, నేను ప్రాణశక్తిని, నేను సర్వవ్యాపకతని, నేను ఏకత్వాన్ని, నేను శక్తి స్వరూపాన్ని అనేది కూడా మనసులోనే పడేయాలి. మనసుతోనే తెలుసుకోవాలి. ఆ మనసు తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. అందుకే మనిషి తన స్వస్వరూపమును తెలుసుకోవాలి. దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అన్నారు. అలా మన యొక్క సంపూర్ణతనే, ఇప్పుడు మనం సంపూర్ణత తెలుసుకుంటే శరీరం అబద్ధమని కాదు, శరీరం నిజమే కానీ తాత్కాలిక నిజము. అది నువ్వు బ్రతికున్నంత కాలం నిజం. శరీరం ఉన్నంత వరకు మనసు నిజమే. ఎందుకని మనసుతోనే శరీరాన్ని నడుపుకోవాలి. కాబట్టి శరీరం శిథిలమైపోతే మనసుకి ఇంకా లేదు, మనసు ఏం చేయలేదు. ఇప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ఏం జరుగుతుంది? నిద్రలో ఏమీ చేయలేరు, ఏమి గుర్తుండదు. మనకి నిద్ర హాయిగా నిద్రపోయాని అంటాం, ఎందుకని గుర్తుండదు కనుక. నిద్రాస్థితి అది. ఇప్పుడు ఆ నిద్రాస్థితి ఎక్కడుంది? ప్రాణశక్తిగా ఉన్నది. ప్రాణశక్తి నిద్రాస్థితిగా ఉంది. ఎందుకని? మానసిక స్థితిలోనే ఎరుక ఉంటుంది, మనోశరీరాల కలయికలో ఎరుక ఉంటుంది. శరీరాన్ని కలవకుండా శరీరం నిద్రపోతూ మనసు సంచరిస్తున్నప్పుడు అది స్వప్నలోకం అయింది. అప్పుడు కూడా ఎరుకుంది, తెలుస్తుంది, కానీ స్వప్నం. అది శరీర లోకంలో కాదు తెలుస్తుంది, సృష్టిలో కాదు. నేను సృష్టించుకున్న నా మానసిక లోకపు సృష్టి అది, అంటే నా సొంత సృష్టి. అది బయట కనపడదు, అది కానీ బయట సృష్టి లాగానే ఉంటుంది, అన్ని జరుగుతాయి. కానీ కళలు అంటామండి, స్వప్న లోకము. అది నిజమే, మానసిక లోకం. అక్కడ దేవుళ్ళు ఉండొచ్చు, దేవతలు ఉండొచ్చు, దెయ్యాలు ఉండొచ్చు, భూతాలు ఉండొచ్చు, గురువులు ఉండొచ్చు, మహాత్ములు ఉండొచ్చు, గ్రంథాలు ఉండొచ్చు, మహిమలు ఉండొచ్చు, మాయలు ఉండొచ్చు, మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, భార్యాపిల్లలు ఉండొచ్చు. సృష్టిలో ఉన్న ఎన్ని మనం కల్పించుకున్నాం అన్నీ ఉండొచ్చు. భౌతిక ప్రపంచపు సృష్టిలో అన్నీ ఉండొచ్చు, మన ఊహాత్మక సృష్టిలో ఉన్న మతాలు, దేవుళ్ళు, దేవతలు అన్నీ ఉండొచ్చు. అది మనోలోకము. ఇక శరీర లోకం నార్మల్గా ఉంది. ఇప్పుడు నిద్రాస్థితిలో ఎక్కడ ఉంటున్నాం? ప్రాణశక్తి స్థితిలో ఉంటున్నాం. అది ప్రాణశక్తి స్థితి అనేది మూల స్థితి. అంటే ఇప్పుడు దాని నిద్రాస్థితి అంటే నిద్రపోయింది ఎవరు? మనోశరీరములు నిద్రకు లోనైనాయి.
ప్రాణశక్తి స్థితికి నిద్ర లేదు. అందుకని మళ్ళీ మనోశరీరములు మేలుకొన్నప్పుడు మెలకు వస్తుంది. మరణం లేదు అక్కడ, నిద్రాస్థితిలో మరణం లేదు. శరీరం శిథిలం అయిపోయినప్పుడు మరణం అనేది వస్తుంది. శరీర శిథిలత్వం మరణం. అది తెలియక మనిషి ప్రాణం పోయింది అంటున్నాడు. ప్రాణం అనేది ఏదో వచ్చింది పోయింది అని కాదు, శరీరం వచ్చింది, శరీరం పోయింది. ప్రాణశక్తి స్థితి అనేది విశ్వవ్యాప్తంగా ఆకాశ స్థితి వలె ఎప్పుడూ అలాగే ఉంది. దాన్ని ముందు మనలో గ్రహిస్తే, మన అంతరంగంలో మనలో ఉన్నటువంటి మన ప్రాణశక్తి స్థితిని మనం తెలుసుకుంటే, అప్పుడు బయట ఉన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఈ ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అని. అది అనుభవంగా రావాలి. అనుభవంగా రావాలంటే కొత్తగా పొందేది కాదు. శరీరము, మనస్సు, ప్రాణశక్తి మన యొక్క 3 స్థితులు ఇవి. ఈ 3 స్థితులలో మనోస్థితి శరీరం వైపు వెళ్ళినప్పుడు అనేకత్వము, భిన్నత్వము, సృష్టి. ఎందుకని మనోస్థితిలో ఏమున్నాయి? అనేకత్వం ఉంది. మనసులో అనేకత్వం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి. నాకు తెలిసినవన్నీ అందులోనే ఉన్నాయి. సృష్టి తాలూకా విషయాలు, నా శరీరం తాలూకా విషయాలు. కానీ అసలు మనసు ఎలా నిలబడి ఉంది? మనసుకు ఆధారం ఏంటి? మనసు శరీరం ఏంటి? మనసు అనే ప్రదేశం ఏంటి అంటే ప్రాణశక్తి. అంటే ప్రాణశక్తిలో ఈ విషయాలు కలవటం వలన మనసు అని పిలిచాం. కానీ విషయాలన్నీ తీసేస్తే విషయాలు లేనటువంటి మనసు ప్రాణశక్తి. ప్రాణశక్తిలో విషయములు కలిస్తే దాని పేరు మనసు. ఆ ప్రాణశక్తి ఎలా ఉంది? ఆకాశము వలె అంది. మనసు ఎలా ఉంది? సృష్టి ఆకాశముల సంయోగము వలె. ఈ ఆకాశంలోనే సృష్టి అంత ఉంది. గ్రహగోళ నక్షత్రములతో సహా మనందరం సంచరించేటువంటి ఈ ప్రదేశం ఖాళీ ఏది ఉందో అదే ఆకాశం. ఆకాశంలోనే మనందరం బతుకుతున్నాం, తిరుగుతున్నాం అన్ని. అంటే మనసు ఎలా ఉందంటే ఆకాశము శరీరముల కలయిక వలె మనం చూస్తున్న ప్రపంచం వలె ఉంది. కానీ అందులో మనం ఖాళీని గుర్తించట్లేదు, వస్తువుల్ని గుర్తిస్తున్నాం. ఖాళీని గుర్తించకుండా వస్తువుల్ని గుర్తించటం వలన అప్పుడు మనం సృష్టి భావంలో ఉండిపోయాం. మనం వస్తువుల్ని, పదార్థాలను గుర్తిస్తున్నాం, మనుషుల్ని గుర్తిస్తున్నాం, జంతువుల్ని గుర్తిస్తున్నాం, గ్రహగోళ నక్షత్రాలను గుర్తిస్తున్నాం. కానీ ఇవన్నీ ఆకాశం అనే ఖాళీలో ఉన్నాయని గుర్తించట్లా. అందుకని భావన శరీర భావనగా మిగిలిపోయింది. నేను ఈ శరీరం అన్న భావన మిగిలిపోయింది. కనీసం మనసును కూడా పరిశీలించుకోవట్లే. అందుకని ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని ఈ చదువు అన్నప్పుడు ఏంటంటే నన్ను నేను పరిశీలించుకుంటే చాలు, మొత్తం బయట ఉన్నది కూడా అర్థమైపోద్ది. ఎలా? నా శరీర స్థితి నుంచి మనోస్థితికి వచ్చి మనస్సును పరిశీలించుకోండి. మనస్సులో ఉన్న విషయములన్నీ శరీరము ద్వారా ప్రపంచం నుంచి గ్రహించబడినవి, పంచేంద్రియముల ద్వారా సృష్టిలో నుంచి గ్రహించబడినవి. అంటే నాకు బయటవి, శరీరానికి బయటవి. ఓకే. కానీ ఈ గ్రహించబడిన విషయాలన్నీ లోపలికి వెళ్ళి ఎక్కడున్నాయి? లోపల ఏ ప్లేస్ ఉంది అసలు ఉండటానికి? అంటే ఈ విషయములు వెళ్ళక ముందే లోపల ఒక ప్లేస్ ఉంది, అదే ప్రాణశక్తి. ఇవన్నీ ప్రాణశక్తి అనే ప్లేస్లోకి వెళ్ళి నిలబడినాయి. అదే ప్రాణశక్తి ఎలా ఉంది? ఆకాశము వలె ఉంది. మనం గ్రహించిన విషయాలన్నీ అనుభవాలుగా, మన ప్రయత్నాలు మనం పొందిని, మనం అనుభవించినవన్నీ అనుభవాలుగా ప్రాణశక్తి అనే ప్రదేశంలో ఉన్నాయి మన లోపల. ప్రాణశక్తి అనే ప్రదేశంలోకి ఎప్పుడు వెళ్ళినాయో అది ప్రాణశక్తి కనుక, అది సజీవత్వము కనుక, అది చైతన్యము కనుక, అది ఆత్మశక్తి కనుక, అది దైవశక్తి కనుక, అది విశ్వశక్తి కనుక దానిని తాకినవన్నీ ప్రాణము శక్తి వలె సజీవముగా అయిపోయినాయి. అందుకే మనకు గుర్తున్నాయి. మనం అనుభవించేసినవి ఒరిజినల్గా శరీరపరంగా అయిపోయినాయి మన అనుభవాలన్నీ. కానీ ప్రాణశక్తితో కలవటం వలన సజీవముగా గుర్తుండి తిరిగి ఆలోచనలుగా గుర్తొస్తున్నాయి, భావాలుగా గుర్తొస్తున్నాయి, ఊహలుగా గుర్తొస్తున్నాయి, జ్ఞాపకాలుగా గుర్తొస్తున్నాయి. ఆ గుర్తొచ్చిన వాటిని మళ్ళీ మనం చూసుకొని భయాలైతే భయపడుతున్నాం, దుఃఖాలైతే దుఃఖపడుతున్నాం, సుఖాలైతే అవి కావాలని వాటి కోసం పరుగులు పెడుతున్నాం. అలా సుఖదుఖములకు లోనవుతూ, ఇష్టములకు లోనవుతూ జీవితాన్ని శరీర భావంతో జీవిస్తున్నాం. ఎవరైతే మనసును పరిశీలించుకుంటారో ఈ విషయం అర్థమవుద్ది. అసలు మనసు అనే ప్రదేశము ప్రాణశక్తి. దానిలో ఉన్నటువంటి విషయముల కలయిక వలన అది మనసు అని పిలువబడుతుంది. అవన్నీ పరిమితము, అనేకము, విభిన్నము అయినటువంటి ప్రాపంచిక విషయములు ఏకము, అనంతము, సర్వవ్యాపకము, విశాలము, అఖండము అయినటువంటి ప్రాణశక్తి అనేటువంటి దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. అంటే ఏకము, అనేకము అక్కడ కలిసి ఉంది, అదే మనసు.
అనేకములు ఒకేసారిగా కలిసి ఉన్న మనసు మనదే. దాన్ని అర్థం చేసుకుంటే, లోపలికి వెళ్ళి దాన్ని గ్రహిస్తే, బయట సృష్టి మొత్తం అలాగే ఉన్నది. మనం కూడా ఏకమైనటువంటి అనంత ఆత్మశక్తిలో, మనలో ప్రాణశక్తిగా పిలువబడుతూ బయట ఆత్మశక్తిగా పిలువబడుతున్నటువంటి విశ్వశక్తిలో, శరీరపరంగా సృష్టిలో మనలో ఆలోచనలు ఉన్నట్టుగా మనం కూడా ఆకాశ స్వరూప సృష్టిలో ఆత్మశక్తిలో ఉన్నాము అని తెలుస్తుంది. అది తెలుసుకునే వరకు మీరు మీ అంతరంగంలోకి వెళ్ళి ఆ భావ సాధన, ఇది ఆల్రెడీ మన స్థితి, అది శరీరము, మనస్సు, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు నిద్రపోతున్నాం. రోజు అది అనుభవం. కానీ నిద్ర అన్నాక నిద్రపోయింది శరీరము, మనస్సు. మరి నేను నిద్రపోయానని ఎందుకు చెబుతున్నాం మనం? అంటే నేను శరీరం అని అనుకుంటున్నాం కాబట్టి. శరీర అనుభవాలు లేవు కాబట్టి, మనో అనుభవాలు లేవు కాబట్టి, మనస్సే శరీరాన్ని నడిపేది కాబట్టి, మనస్సు నాదని, శరీరము నాదని అనుకుంటున్నాం కాబట్టి నేను నిద్రపోయాను, నేను మేల్కొన్నాను అని చెబుతున్నాం. కానీ పరిశీలించుకొని ఒరిజినల్ గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ను గమనిస్తే నిద్రపోయాను అని చెప్పం, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళాను, అందుకే చనిపోలేదు. నిద్రపోయినవేంటి? మనోశరీరాలు నిద్రపోయినాయి. అప్పుడు నేనెవరో అంటే నేను ప్రాణశక్తిని అనేది ప్రధాన భావనగా మిగిలిపోద్ది. ఎందుకని అంటే శరీరము కొంత సమయం పనిచేసి నిద్రలోకి వెళ్ళిపోద్ది, అప్పుడు పనిచేయదు శరీరం. అంటే దానికి అది పరిమితత్వం. మనసు కొంత సమయం పనిచేసి నిద్రపోద్ది, అది కూడా పరిమితత్వం. కానీ మూడు స్థితుల్లోనూ సమానంగా ఉందేంటి? శరీరం మేల్కొని ఉన్నప్పుడు, మనసు సంచరిస్తున్నప్పుడు, జాగ్రత్తావస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తావస్థలో, అసలు మనిషి బతికున్నంత కాలము శరీరంతో పాటు కంటిన్యూటీ బ్రేక్ లేకుండా ఎక్కడా నిద్రపోకుండా ఉన్నదేంటి? ప్రాణశక్తి. అంటే నాలో ఇప్పుడు హయ్యెస్ట్ భాగం ఏంటి? నిరంతరం మేల్కొని ఉన్న చైతన్యము, ప్రాణశక్తి. అందుకే అది చైతన్యము, దానికి నిద్రతో పని లేదు. మనోశరీరాలు నిద్రపోతున్నాయి. అంటే శరీరం ఎప్పుడైతే నిద్రపోయిందో మనసు కదలటానికి అవకాశం లేకుండా పోయింది. మనసు యాక్చువల్గా నిద్రపోవడానికి ఏం లేదు, ఎందుకని అది ప్రాణశక్తి స్వరూపమే. అందులో ఉన్న విషయాలు శరీరాన్ని కదుపుతాయి. శరీరాన్ని కదుపుదాము అనే విషయాలతో కూడిన మనసు ప్రాణశక్తి, అంటే విషయములతో కూడిన ప్రాణశక్తి మనసు కనుక అది అనుకుంటున్నప్పుడు శరీరం నిద్రపోయింది కనుక, ఇప్పుడు సహకరించే శరీరం లేదు కనుక మనసు ఆగిపోయి ప్రాణశక్తిగా మిగిలిపోయింది. విషయాలను ఆపేసి ప్రాణశక్తిగా మిగిలిపోయింది. అప్పుడు నిద్రపోయాను అంటున్నాం. నిద్రపోవాలా, ప్రాణశక్తి స్థితిలో ఉన్నాం. నిద్రపోయింది శరీర మనస్సులు. ఇవన్నీ గ్రహించి సాధన చేసుకొని అనుభవించడానికి టైం పడుతుంది. ఆ టైం కోసమే ధ్యానము, తపస్సు అనేటువంటి విధానాలు పెట్టారు. నిన్ను నువ్వు చూసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, నీ శరీర స్థితి నుంచి నీ శక్తి స్థితికి ప్రయాణం చేయి. అది నీదే. ఆల్రెడీ నువ్వు శక్తి స్థితిలోనే ఉన్నావు. మెలకువలోనూ ప్రాణశక్తి ఉంది, నిద్రలోనూ ప్రాణశక్తి ఉంది, స్వప్నావస్థలోనూ ప్రాణశక్తి ఉంది, సర్వకాల సర్వావస్థల యందు ఉన్నది ప్రాణశక్తి. ఇప్పుడు నిద్రావస్థలో ఏం జరిగింది? ప్రాణశక్తి ఉన్నది, కానీ శరీరము, మనస్సులు నిద్రపోయినాయి. స్వప్నావస్థలో ఏం జరిగింది? ప్రాణశక్తి ఉంది, శరీరం నిద్రపోయింది, మనసు కదులుతుంది. నిద్రావస్థలో ప్రాణశక్తి ఉంది, స్వప్నావస్థలో ప్రాణశక్తి ఉంది, జాగ్రత్తావస్థలో ప్రాణశక్తి ఉంది. అన్ని అవస్థలలో సర్వకాల సర్వావస్థల యందు ప్రాణశక్తి స్థిరంగా ఉంది. అవస్థలు మారుతుంది శరీరానికి, మనస్సుకి. కాబట్టి ఏ అవస్థలు మారనటువంటి, ఏ మార్పు లేనటువంటి సర్వవ్యాపక అనంత ఆకాశ శక్తిని నేను, ప్రాణశక్తిని నేను, ఆకాశ తత్వమును నేను. ఈ ఆకాశ తత్వములో నేను నా శరీరంతో ఏర్పరుచుకున్న నా మనసు ఉన్నది. నా మనసు నా సొంత సృష్టి. అలా ఎవరికాళ్ళు సొంత సృష్టి చేసుకుంటున్నారు, ఎవరికాళ్ళకి సొంత శరీరం ఉంది. శరీరం ఒక టైంకి నశించిపోద్ది. కాబట్టి ఈ సత్యాన్ని శరీరం నశించే లోపుగా తెలుసుకోవాలి. శరీరం లేకపోతే తెలుసుకునే ప్రాసెస్ లేదు అసలు. శరీరం ఉంటేనే తెలుసుకోవటము అనేటువంటి ప్రాసెస్ జరిగి మనసు అనేది ఏర్పడి మనసు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి సాధన చేసుకోవాలి. అవన్నీ ముందు మాట్లాడుకున్నాం, మళ్ళీ కంక్లూజన్లో ఒకసారి మళ్ళీ అన్ని గుర్తు చేశాను. ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. కాబట్టి ఇప్పుడు ప్రశ్నలో ఉన్నదంతా చైతన్యమే అయితే, అది పరిపూర్ణమైన ఆనంద స్వరూపమే అయితే, అసలు సృష్టి ఎందుకు జరిగింది అంటే, అసలు సృష్టి జరగలేదు. సృష్టి అంతా ఎక్కడ ఉంది? చైతన్యములో ఉంది. అది పరిపూర్ణ ఆనందంగానే ఉంది. మనం సృష్టిని చూస్తున్నాం శరీర భావంలో. మనం ఇక్కడ చూడాల్సింది మన ప్రాణశక్తిని, అదే చైతన్యము, అదే పరిపూర్ణ ఆనందము.
చూపు మార్చుకుంటే చాలు, ప్లేస్ మార్చుకుంటే చాలు, భావ మార్పు కలిగితే చాలు తప్ప కొత్తదేమీ లేదు. అంటే మన చూపులో తేడా, అది చూపులో తేడా వలన సృష్టి కనపడుతుంది ఉన్నట్టుగా. సృష్టి లేదు అసలు, ఉన్నదంతా చైతన్య స్రవంతి. ఇది అర్థం అవ్వాలంటే మీలోకి మీరు వెళ్ళి సాధన చేసుకుంటూ, మీ లోపలికి వెళ్ళి మిమ్మల్ని మీరు గమనించుకుంటూ, మీ గుణాలు గమనించుకుంటూ, మీ బుద్ధులు గమనించుకుంటూ, మీకు సంబంధించిన సమస్త విషయాలు గమనించుకుంటూ, అందులో మీకు కలిగేటువంటి చెడును తొలగించుకుంటూ మంచిలోకి రావాలి. ముందు ఫస్ట్ మంచిలోకి రాని వాళ్ళు ఎవరు ఈ ప్రయాణానికి పనికిరారు. ఎందుకని అంటే ఏమీ లేదు, చెడు తీవ్రమైనటువంటి శరీర భావం ఉన్న వాళ్లే చెడ్డ పనులు చేస్తారు. తీవ్రమైనటువంటి చెడ్డ భావాన్ని అదుపు చేసుకెళ్ళి చెడు పనులకు వెళ్లకుండా మంచి పనులు మాత్రమే చేస్తూ జీవించే వాళ్ళకి తమ మీద తమకు అదుపు వచ్చింది. అదుపు వచ్చిన వాళ్ళకి శరీరం మాట వింటది, మనసు మాట వింటది. అదుపు లేని వాళ్ళు మాట వినదు కనుక శరీర మనస్సుల మాట వింటలేదు, వ్యసనాలకు లోనైపోయి శరీరము నేననే తీవ్ర భావనతో తప్పులు చేస్తూ ఉంటారు. అందుకని ముందు తప్పులు మాని మంచిలోకి రావాలి. అంటే అప్పుడు అదుపు వచ్చింది, శరీర మనస్సుల మీద అదుపు వచ్చింది. అదుపు వచ్చింది, మీ మాట వింటది. కాబట్టి లోపలికి వెళ్ళి మిమ్మల్ని మీరు చూసుకుంటూ గమనించుకుంటూ చెడును తొలగించుకోండి, మంచిలోకి రండి. మంచిలోకి వచ్చినాక మళ్ళీ మీరు మీ శరీరాన్ని, మీ మనస్సుని, ఈ శరీర మనస్సుల కలయికతో ఏర్పడుతున్నటువంటి మొత్తం లోపల సృష్టిని, మీ అంతరంగ సృష్టిని గమనించుకుంటూ, దానికి ఆధారంగా ప్రాణశక్తి ఎలా ఉన్నదనే విషయాన్ని తెలుసుకుంటూ సాధన చేసుకుంటూ వెళితే ఒక సందర్భంలో ప్రాణశక్తి సంపూర్ణ అనుభవంగా మనకు అనుభవం అవుతుంది. ఇప్పుడు లేక కాదు, ఇప్పుడు శరీర అనుభవాన్ని ఉంచుకుంటున్నాం మనమే, ప్రాణశక్తి అనుభవానికి వెళ్ళటల్లా మనం. ప్రాబ్లం అది. అందుకని సృష్టి అన్నట్టు కనపడుతుంది. సృష్టి లేదు, సృష్టి అంతా చైతన్యములు ఇమిడిపోయి ఉన్న చైతన్య శక్తి. అది సముద్రంలో కెరటములు ఎగిసిపెడుతున్నాయి, అది సముద్రమే, అది సముద్ర శక్తే. ఎగిసిపడేది కెరటములే, కానీ వాటి కెరటములు, అలలు, తరంగములు అని పేరు పెట్టాం. అవి సముద్రానికి భిన్నం కాదు. సముద్రం లేకపోతే అసలు అలలు ఉండవు, కెరటములు ఉండవు, తరంగములు ఉండవు, ఉండే అవకాశమే లేదు. అదంతా సముద్రమే, సముద్ర శక్తే. అలాగే సృష్టి అనేది అనంత చైతన్య, సర్వవ్యాపక చైతన్య శక్తిలో పరిపూర్ణ ఆనందములో కలుగుతున్నటువంటి శక్తి యొక్క కదలిక. అది తనలో తానే కదులుతుంది శక్తి. అలా ఉంది, అలా ఉంటుంది. అది మనం శక్తిని తెలుసుకోలేదు కనుక, చైతన్యాన్ని తెలుసుకోలేదు కనుక పరిపూర్ణ ఆనందపు ఎరుక మనకు కలక్క శరీర భావంలో ఉండిపోతున్నాం. శరీర భావమే నిజం అనుకుంటున్నాం. కాదు, నేను శక్తిని తెలుసుకోవాలి. అందుకని శరీరము నుండి శక్తి వరకు, నేను శరీరము అన్న భావన నుండి నేను అనంత ఆత్మశక్తిని అన్న భావన వరకు సాగే ప్రయాణమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దీనికి, ఈ ప్రయాణానికి అత్యవసరమైంది ఏంటి అంటే చెడును వదిలేసి మంచిని పెంచుకోవాలి. మంచి మొత్తం మాత్రమే జీవించే వాళ్ళకి అర్హత ఉంది ఇటువైపు ప్రయాణానికి. చెడ్డ పనులు చేసి చెడులో ఉన్న వాళ్ళకి ఇటువైపు వెళ్ళడానికి అర్హత లేదు, లేదు, లేదు. ఇది అర్థం చేసుకొని ఇంకా మీ మార్గ ప్రయాణం మీరు మొదలు పెట్టండి. ఆ ప్రయాణంలో మీకు ఏ సందేహాలు ఉన్నా అడగండి. ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఎన్ని ప్రశ్నలు అడిగినా మళ్ళీ మళ్ళీ చెప్పుకున్నాం. ఎందుకంటే ఇది చదువు. ఒకసారి ఎవరో అడిగి ఒకసారి ఎవరో చెబితే పూర్తయిపోయేది కాదు. అది ఆ స్థితిని పొందే వరకు నేను అనంత ఆత్మశక్తిని, అది నాలోనే ఉన్న ప్రాణశక్తి, శరీరం అనే ఒక స్థితి, మనసు అనే ఒక స్థితి, ప్రాణశక్తి అనే ఒక స్థితి నాకు ఉన్నది. ప్రాణశక్తి అనే స్థితి మీద మనోశరీర స్థితులు నిలబడి ఉన్నవి. ప్రాణశక్తి స్థితి లేకపోతే అసలు మనోశరీర స్థితులు ఉండవు. మనోశరీర స్థితులు కొంతకాలానికి నశించిపోవచ్చు, కానీ ప్రాణశక్తి అనే మూల స్థితికి అసలు నశింపే లేదు. అది నా సొంత స్థితి అని శరీరం నుంచి మనసుకి, మనసు నుంచి ప్రాణశక్తికి వెళ్లే ప్రయత్నం భావరూపంలో సాధనగా మనం చేసుకోవాలి. దానిలో సందేహాలు వస్తే తెలుసుకుంటూ ఉండొచ్చు. నేనే కాదు, చాలా మంది మహాత్ములు చెప్పారు. ఇప్పుడు నేను చెబుతుంది అసలు గొప్ప విషయమే కదా. చాలా మంది మహాత్ములు చెప్పిన దాన్ని విని అటువంటి స్థితిని పొందినటువంటి మహాత్ములను, అనేక మంది వాళ్ళ బోధలను, వాళ్ళ పుస్తకాలను, అనేక మంది అటువంటి మహాత్ములను దర్శించి దాన్ని నిజము అని నమ్మి ఆ మార్గంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. నేను నా స్వప్రయత్నంగా నేను చేసుకుంటున్నాను. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, సామూహికం కాదు, ఎవరికాళ్ళు చేసుకోవటమే. ఇంకా ఎవరంతరంగం వాళ్ళకే తెలుస్తుంది. కనుక నా వ్యక్తిగతముగా నేను వెళుతున్న విషయాలని ఈ మీడియా రూపంలో మీతో పంచుకుంటున్నాను అంతే. అవసరమైన వాళ్ళు, ఉపయోగం ఉందనుకున్న వాళ్ళు, పర్వాలేదు బాగానే అర్థమవుతాయి అనుకున్న వాళ్ళు, అర్థమవుతున్నవి అనుకున్న వాళ్ళు
అర్థమైన దాని ప్రకారం మంచిగా జీవించి మంచిగా ముందుకెళ్ళండి. అంటే చెడ్డవాళ్ళకి అసలు ఇది ఉపయోగపడదు, చెడ్డవాళ్ళు అసలు ఇటు రావద్దు, ముందు మంచిగా మారండి. మీరు చెడ్డవాళ్ళకి ఇది విన్నా కూడా సాధన కుదరదు. మీరు ఎన్నిసార్లైనా వినొచ్చు, మీరు కూడా ఇతరులకు ఉపన్యాసాలు చెప్పొచ్చు. నేను కూడా వాచా వేదాంతిని ఇంకా అనుభవం పొందలేదు, కాకపోతే నేను చెడ్డవాడిని అయితే మాత్రం కాదు కాబట్టి చెబుతున్న, చెడుని పోగొట్టుకొని మంచిలోకి వచ్చేసా నేను. అప్పుడే ఇది ముందుకెళ్ళటం కుదురుతుందని అనుభవంగా ఉంది నాకు. నా అనుభవాన్ని చెబుతున్న, ముందు చెడు వదిలి పెట్టుకోండి, మంచిలోకి రండి. ఆటోమేటిక్గా అటు వెళ్ళే దారి వస్తుంది. చక్కగా అర్థం చేసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ముందుకు సాగే విధానంలో మీకు సందేహాలు వస్తే అడగండి. ఇక ఇది నచ్చని వాళ్ళు, అకారణమైనటువంటి ద్వేషాలు పెట్టుకునేవాళ్ళు, అయ్యా మీ పాదాలకో నమస్కారం, అమ్మ మీ పాదాలకో నమస్కారం, నేను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని, నాకు ఎటువంటి గొప్పతనము లేదు, నేను సామాన్యుడిని, నేనే గురువుని కాదు, నేనే స్వామిని కాదు, నేను అతి సామాన్య మామూలు మనిషిని. నేను అనేక పుస్తకాలు చదువుకొని అనేక మంది మహాత్ములు అందించినటువంటి ఈ జ్ఞాన సంపదని నేను కూడా చదువుకుంటూ తెలుసుకుంటూ అందులో ముందుకెళ్దామని ప్రయత్నించుకుంటున్న ఒక సాధారణ వ్యక్తిని. దాన్నే కొంతమంది సోదర సోదరీమణులు వింటున్నారు, చెప్పమని అడుగుతున్నారు. వాళ్ళ కొరకు ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అందుకని నచ్చని వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఇలా ఎన్ని విన్నా, ఎంతకాలం విన్నా, సాధన చెయ్యకుండా, అంటే స్వీయముగా ఆ వింటున్నటువంటి భావాలను మనసుకు పట్టించుకోవటమే సాధన. సాధన చెయ్యకుండా ఆ అనుభవాన్ని పొందటం, అర్థం చేసుకోవటం, ఆ జీవన్ముక్త స్థితిని మనం పొంది జీవించటం కుదరదు. సాధన అత్యవసరం. అది ఎవరికి వాళ్ళు సాధన చేసుకోవడానికి వీలుగా సందేహాలు అడిగినప్పుడల్లా ఇంకా వివరంగా చెబుతున్నాను. ఈ మధ్య కాలంలో కొందరు సోదర సోదరీమణులు వాళ్ళ పర్సనల్ అనుభవాలను పంపటం, వాళ్ళు పర్సనల్గా కొంచెం రిక్వెస్ట్ చేయటం అనేటువంటి అనేక చర్యలు జరిగినాయి. ఇవన్నీ కూడా మనుషుల్ని ఎవరిని నేను కలవలేదు, కలవను కూడా. అయితే ఒక చిన్న చిరు ఆలోచన నా మదిలో కలిగింది. మనం ఇలా ఎంత చెప్పినా ఏం చేసినా సాధనకి అనుకూలమైనటువంటి ఒక వాతావరణం తయారు చేయకపోతే స్వీయముగా కష్టమేమో అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అందువలన ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆసక్తిపరులు, జిజ్ఞాసువులు అయినటువంటి వాళ్ళకి నేను అక్కడ ఉండి స్వయముగా నా దగ్గర కూర్చొని వాళ్ళ అనుమానాలు తీర్చుకుంటూ సాధన చేయడానికి అవసరమైన ఒక ప్రదేశమును ఏర్పాటు చేద్దాము. దాని పేరు ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి ఒక చిన్న భావన కలిగింది. అయితే ఈ భావన ఆచరణకు తెస్తానా తేనా అనేది కాల నిర్ణయము, విశ్వశక్తి నిర్ణయము, ఆత్మశక్తి నిర్ణయము, ప్రాణశక్తి నిర్ణయము, దైవ నిర్ణయము. ఎందుకనంటే ఇలా మంచి చేద్దామని బయలుదేరిన వాళ్ళు ఎందరో, ప్రజలకేదో మేలు చేద్దామని బయలుదేరిన వాళ్ళు ఎందరో డబ్బులో చిక్కుకుపోయారు, భక్తులు శిష్యులు అనేటువంటి భావాలలో చిక్కుకుపోయారు, గురుత్వము అనే భావాల్లో చిక్కుకుపోయారు, మహాత్ములు అనేటువంటి పేరుల్లో చిక్కుకుపోయారు. రకరకాలుగా వేల 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 ఎకరాలలో ఆశ్రమాలు కట్టడం, ఇవి నావంటం, ఒక సమూహాలు ఏర్పాటు చేయటం, దేవుళ్ళను చీల్చేయటం, మతాలు చీల్చేయటం, మళ్ళీ వీళ్ళు కొత్త మార్గాలు పెట్టేయటం, ఇలా అనేక రకాలుగా ముక్కలుగా మళ్ళీ ఆధ్యాత్మికతను నరికేసుకుంటూ దైవత్వాన్ని ముక్కలుగా చేసేస్తూ ముందు మంచి ఉద్దేశంతోనే బయలుదేరిన వాళ్ళు అలా అయిపోయిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అంటే అటువంటి వాళ్ళకి కొంచెం దగ్గరగా కూడా ఉన్నాను నేను. అందువలన అసలు మనిషి లేకుండా చెప్పాలి, మనకు సొంత గుర్తింపు ఉండకూడదు, మన సొంత పేరు ఉండకూడదు, ఎందుకు ఇప్పుడు మన గుర్తింపుతో అవసరం ఏంటి అనే భావనతో ఇలా చెప్పడం మొదలుపెట్టాను. అయితే ఎంత చెప్పినా ఎన్ని విన్నా స్వీయ సాధన లేకుండా అది కొంచెం అసాధ్యమైన విషయమే. ఈ విషయాన్ని కొంతమంది సోదర సోదరీమణులు నాకు మెయిల్స్ ద్వారా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయటం, అది కొంత నాకు కూడా ఆల్రెడీ ఆలోచన ఉంది,
కానీ నేను పాడైపోతానేమో జనంలోకి వెళ్తే అనే ఉద్దేశంతో. అసలు ఇంతకీ నేను పాడైపోతానేమో జనంలోకి వెళ్తే, అందుకని నేను జనంలోకి వెళ్లకుండా నా గుర్తింపు లేకుండా చెబుదాం అనేటువంటి విధానంలో ఇప్పుడు చెబుతున్నాను. కానీ నిజంగా ఒక ఆధ్యాత్మిక విద్యాలయం ఒక స్థలం ఏర్పాటు చేసి, ఒక ప్రదేశం ఏర్పాటు చేసి అక్కడ కూర్చొని అందరికీ అందుబాటులో ఉండి ఆసక్తి ఉన్న వాళ్ళు వచ్చి నేర్చుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న తలంపు ఒకటి కలిగింది. మరి ఇది చేస్తానో చెయ్యనో తెలియదు. ఎందుకంటే నేను పాడైపోకూడదుగా. మళ్ళీ నేను గుర్తింపులకు లోనయ్యి నేను మళ్ళీ ఒక సమూహాలు తయారు చేసి అలాంటివి చేయకూడదు. అలాంటివి చెయ్యను. నా మీద నాకు నమ్మకం ఉంది, ఒక స్థిరత్వం ఉంది. నేను ఎటువంటి సమూహాన్ని లేదా ఒక మతాన్నో ఒక దేవుణ్ణో ఒక విధానాన్నో ఒక పద్ధతినో ప్రమోట్ చేయను. మనుషులందరూ ఒక్కటే అనేటువంటి విధానాన్ని నేర్పగలను, నేర్పుతాను అనేటువంటి భావం నాలో స్థిరపడితే అప్పుడు రాబోయే కాలంలో ఆధ్యాత్మిక విద్యాలయము అనేటువంటి పేరుతో ఒక ప్రదేశమును, ఒక స్థలమును జిజ్ఞాసువులు, ఆసక్తి ఉన్నవాళ్ళు, ఆత్మజ్ఞాన ఆసక్తి, ఆధ్యాత్మిక చదువు ఆసక్తి ఉండి ఆ సాధన చేసుకుందాం, ప్రత్యక్షంగా ఆ మనిషి దగ్గరుండి ఆ సందేహాలు తీర్చుకొని మనం సాధన చేసుకుందాం అనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళని తీసుకొని అది ప్రారంభిద్దాం అనేటువంటి తలంపు మాత్రమే వచ్చింది. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందని చెప్పలేని కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, నా మీద నాకు అదుపు ఉంటుంది. అసలు ఇక్కడ మొత్తం నేను ఆలోచించేది నా మీద నాకు అదుపు, నా మీద నాకు అదుపు కావాలి. జనం పోగవగానే మనుషులు పాడైపోతూ ఉంటారు. చూశాను చాలా మందిని అలా. డబ్బుకి లొంగిపోతూ ఉంటారు, కీర్తి ప్రతిష్టలకు లొంగిపోతూ ఉంటారు. ఇవే మా ప్రపంచంలో కీర్తి, కామము, కనకము. గుర్తింపు కీర్తి అంటే, కామం అంటే మొత్తం కోరికలు, కనకం అంటే సంపదలు. వీటన్నిటికీ లోనైపోయి మనిషి తనను తాను నాశనం చేసేసుకుంటాడు. ముందు నన్ను నేను నాశనం చేసుకోను జనం వచ్చిన, ఎందుకంటే నేను జనంలోంచే జీవితకాలం మౌనం పెట్టుకుని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ నేను జనంలోకి ఒకవేళ వెళ్తే ఏమైపోతాను అనేది అని అనుమానం నాకు ఉంది. ఎందుకంటే నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు అతిరథ మహారథులు ఘనులు ఉన్నారు. కానీ వాళ్ళందరూ సమూహాలే తయారు చేశారు, మళ్ళీ దైవ విధానాలు తయారు చేశారు, కొత్త కొత్త పద్ధతులు తయారు చేశారు. నాకు తెలిసిన కొంతమంది కొత్త మతాల విధానాలు పెట్టేశారు. ఈ కాలంలో బయటకు వస్తాయి. అరే ఇదేంటారు నాయన, వీళ్ళు ఇంకా ఇలా ముక్కలు ముక్కలు చేసుకుంటా జనాలను తీసుకెళ్ళిపోతున్నారంటే ఏం లేదు. కేవలం వాళ్ళు నాయకులు అవటం కోసం. వాళ్ళు కేవలం వాళ్ళ వ్యక్తిగత విధానాన్ని ప్రజలకు రుద్ది అది దేవుడి పేరు మీద చెబుతున్నారు. నేను స్వయంగా అది అనుభవించాను ఆ విషయాన్ని. అందుకని నేను రావట్లేదు. నేను అలా పాడవను, ప్రజల్ని పాడు చేయను, కించిత్తైనా ఎదుటి వాళ్ళకి మేలు చేస్తానని నా మీద నాకు నమ్మకం కలిగిన రోజున ఆధ్యాత్మిక విద్యాలయం ప్రారంభిస్తాను. అది కూడా ఇప్పుడు కాదు, భవిష్యత్తు కాలంలో. ముందు నా మీద నాకు నమ్మకం కలగాలి, అలాగే ఆసక్తి ఉన్నవాళ్ళు కూడా ఉండాలి. అందుకని ఈ విషయం మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇది వింటున్న వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి అసలు భవిష్యత్తు కాలంలో ఏం జరుగుతుంది, మనం ఏదైనా ప్రారంభించుకుని ముందుకెళ్తామా లేకపోతే ఇలాగే సాగుదామా అనేది కాలంలో నిర్ణయించబడుతుంది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.